దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. వచ్చింది ఒక ఇంటర్వ్యూ. పాపం ఆ అమ్మాయి కావాలని చేసిందో కాకతాళీయంగా జరిగిందో మొత్తానికి ఆ ఇంటర్వ్యూ చెడిపోయినట్టే. మళ్ళీ అదే వరుస. ఈ అమ్మాయి వరుసే అదనుకుంటాను. బహుశా ఆ అమ్మాయికి ఇది ఒక సరదా అనుకుంటాను. చాలామందికి ఇటువంటి సరదాలు ఉంటాయి, కానీ ఈ సరదాలు కొందరి జీవితాలను అడకత్తిలో పెడుతుంటాయి, ఒక్కోసారి అవస్థల పాలు చేస్తుంటాయి. ఎవరు మీరు? ఇంటర్వ్యూ కోసం వచ్చాను. మీ పేరు? చక్రవర్తి. మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నారు? మీరు ఎప్పుడు వచ్చారు? ఇంత ఆలస్యంగా వస్తే సార్ లోపల ఉన్నారా? చెప్పండి ముందు. సార్ మీకోసారి వారికోసారి ఎక్కడ చెప్పండి సార్. మీరు మీ పని చూసుకోండి, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. నాట్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు? ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు. రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్గా ఉంటావా? యూ క్యాచ్ మై పాయింట్. ఎస్ సార్. సార్ ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్. పంక్చువాలిటీ రైలుకు లేనట్ట, రైల్లో ఎక్కిన వాడికి లేనట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు. ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఏమంటావు? సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్? మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బురద కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా. అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీట్ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం నీకు చేత కదా అన్నాడు అనుకోండి సార్, అప్పుడు మీరు ఏమంటారు సార్? చస్తే ఒప్పుకోను సార్. మన పొజిషన్ అదే సార్. నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్. ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి? అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంటే ఉంది. ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడివి చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్? కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికెట్స్ అన్ని చూసాను, ఓకే. నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? ఏమిటి సార్? ఆ అమ్మాయి పొగరు నువ్వు అనచాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్ రావు, మోటార్ సైకిల్ తాళాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న అనుమానం సార్. ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలో చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్. ఎలా? డోంట్ వర్రీ, నా చెయ్యో కాలో ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. పాప డాక్టర్, లేడీ డాక్టర్, ఆమె కాలుకి సిమెంట్ కట్టి కడితే బెటర్ అనుకుంటాను. ఆ సంగతి మేము చూసుకుంటాం. డాక్టర్ వెంటనే ఇతను బయట పంపించండి, లేకపోతే నాకు బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. డాక్టర్ చెప్పడం మర్చిపోయాను, ఆమెకి బ్లడ్ ప్రెషర్ కూడా ఉందట. నిజంగా? కాస్త షుగర్ కూడా ఉందనుకుంటాను. డాక్టర్, లేడీ డాక్టర్, మూతికి దెబ్బ తగిలింది కదా, మూతి పళ్ళు ఏమన్నా రాలేమో? ముక్కు పగిలిపోతుంది. డాక్టర్, లేడీ డాక్టర్, ముక్కు పగిలిపోయిందట. ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమో పాపం. విల్ యూ ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్? సార్ సారీ సార్. లేడీ డాక్టర్, నేను ఇక్కడే ఉంటే ఆవిడకి పిచ్చి పడుతుంది, ఆవిడ పిచ్చి చూసి నాకు పిచ్చి పడుతుంది, మా ఇద్దరిని చూసి మీకేం పడుతుందో. అయితే వస్తాను బేబీ. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి కనిపిస్తుంటాను, నువ్వేం అనుకోవద్దు. వస్తాను. అరే అంత కోపం ఎందుకు? తగబెట్టుకోవద్దు, నేను వస్తాను.
వండర్ఫుల్ వండర్ఫుల్, నువ్వు చాలా సమర్థుడు బాయ్, ఏమైనా చేయగలవు. దెబ్బలు మరి సీరియస్ గా తగిలాయా? అబ్బాబే సీరియస్ గా ఎలా తగిలిస్తాను సార్, అలా తగలకుండా నైస్ గా తగిలించారు. గుడ్, నీకు ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఉద్యోగం ఆర్డర్ ఇచ్చేస్తే భాస్కర్ రావు కమి. నేను వెళ్ళి టైప్ చేసుకొస్తాను సార్. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. అరే వాట్ ఈస్ దిస్ మేడం, సరాసరి మూతికే వేశారు ప్లాస్టర్. పోతే పోతే మీరు చెప్పేళ్ళారుగా. అరే నేను సరదాగా అంటే ఎంత పని చేసింది ఆవిడ. అది మీ కేసే. పైగా నేను అరిస్తే నాకు పిచ్చి కూడా పట్టిందండి. తీస్తే తంతానంది. వెరీ స్ట్రిక్ట్ లేడీ డాక్టర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. వెల్ మేడం, మీకు చిన్న యాక్సిడెంట్ జరగడం నాకు పెద్ద ఉపయోగం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు కాస్త నోరు తెరిస్తే. తెరవండి తెరవండి. ఐ వెరీ సారీ సారీ సారీ, నేనేదో పొరపాటున కాగితమే వెళ్ళిపోయింది లోపలికి. ఇంకొక కాగితం ఉందా? ఎలా ఉంది? ఏమిటి ఇదంతా? ఏం లేదు మేడం, ఆ రోజున మీరు నా మీద బుర్ర చల్లారుగా, ఆ బుర్రతోనే ఇంటర్వ్యూకి వెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన పెద్ద మనిషి ఇదేమిటో అన్నాడు. ఒక మహాతల్లి చేసిందండి అన్నాను. నీ కోపం రాలేదా అన్నారు. వచ్చింది అన్నాను. కోపం వస్తే ఏం చేస్తావన్నారు. టిట్ ఫర్ ట్యాట్, దెబ్బకు దెబ్బ కొడతానన్నాను. అయితే కొట్టు, ఉద్యోగం ఇస్తాను అన్నారు. కొట్టాను, ఇచ్చారు. ఇదంతా మీ చలవే బేబీ. అందుకని కంగ్రాచులేషన్స్ చెప్పి ఈ ఫ్లవర్స్ ఇచ్చి వెళదామని వచ్చాను. ఓ సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ 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 వెరీ సారీ మేడం. ఈ పళ్ళు, హార్లిక్స్ ఇవన్నీ తీసుకొచ్చాను. అయితే చెప్పడం మర్చిపోయాను, నా పేరు చక్రవర్తి. ఇలా ఉంటుందా? ఇది వస్తాను. అలాగే అలాగే చేద్దాం. ఓకే, 1 minute. హలో, ఏమిటి అమ్మాయికి యాక్సిడెంటా? హాస్పిటల్లో ఉందా? వస్తున్నాను. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమిటి? ఏముంది డాడీ, నేను స్కూటర్ మీద వస్తుంటే ఎవరో ఫుల్ మోటార్ సైకిల్ మీద వచ్చి నన్ను కొట్టేశాడు. పైగా అంటాడు డాడీ, మిమ్మల్ని బురదలో పడేస్తే తప్ప నాకు ఉద్యోగం రాదన్నాడు. ఇప్పుడు వచ్చి మీ దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి మరీ వెళ్ళిపోయాడు. ఎవడమ్మా వాడు? ఎవరో ఫూల్ డాడీ. పేరు ఏమన్నా చెప్పాడా? పేరు చెప్పాడు, చక్రవర్తి అంట. డాడీ యాక్సిడెంట్ చేయమని మోటార్ సైకిల్ ఇచ్చి పంపించింది నేనేనమ్మా. ఆడపిల్లకంత పొగరుండకూడదు, పొగరాడచ్చమని చెప్పింది నేను. అయ్యో డాడీ డాడీ. ఆగు, వాడి పొగరు నేను అడుస్తాను. ఐ విల్ పోస్ట్ హిమ్. సార్, నిన్న పోస్టింగ్ ఇచ్చి వాడు ఊస్టింగ్ ఇవ్వడు సార్. నాకు ఉద్యోగం వచ్చిందని మా వాళ్ళ దగ్గర ఉత్తరాలు రాశారు సార్. ఆ ఉత్తరాలు చెరలోగానే మీరు ఊస్టింగ్ ఇస్తే. మంత్రుల పదవులే తెల్లవారేసరికి ఉంటాయో ఊడతాయో తెలియడం లేదు. ఆఫ్టర్ ఆల్ నీ ఉద్యోగం గురించి గింజుకుపోతావేంటి? మంత్రులకు ఎలా అయినా పర్వాలేదు సార్, కానీ నా సంగతి సార్ ప్లీజ్ ప్లీజ్. నో ప్లీజ్ నథింగ్. సార్, నాకు తెలియక అడుగుతాను, నేను చేసిన తప్పేమిటి సార్? మోటార్ సైకిల్ తో ఆడపిల్లను గుద్దేస్తావా? మీరే కదా సార్ చేయమన్నారు. చేయమంటే ఏం చెప్తా చేసేయడమేనా? మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిందా చేయకపోతే పొగరబోతున్నాం అంటారు కదా సార్. ఇలా చేస్తే పోకిరి అంటారు. ఆడపిల్లకి చెయ్యో కాలం విరిగితే దాని జీవితం ఏమవుతుంది? కాలు గురిగా పర్లేదు, చెయ్యి గురిగా పర్లేదు, నేను చూసుకుంటాను. మీరే కదా సార్ చెప్పారు. అన్నాయా, అది ఎవరు అనుకుని అన్నాను. తీరా చూస్తే అది నా కూతురు, మా అమ్మాయి. మీ కూతురు? సారీ సార్, సారీ. మీ కూతురు నాకు ముందుగానే తెలిస్తే మోటార్ సైకిల్ తీసుకెళ్ళి దూరంగా పెట్టి నైస్ గా నడిచండి ముద్దు పెట్టుకుని సార్, ముద్దుగా మాట్లాడి పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చేవాడిని. ఎందుకైనా మంచిదని ఇప్పుడు పువ్వులు ఇచ్చే వచ్చాను సార్. ఈవేళ ఇచ్చేసావు, రేపు ఏమైనా చేస్తావు. ఎవరు ఏం చెబితే అది ఆలోచించకుండా చేసేసేవాళ్ళు నాకు అక్కర్లేదయ్యా. యు క్యాచ్ మై పాయింట్. సార్, ఇంటర్వ్యూలోనే మీ పాయింట్ క్యాచ్ చేశాను సార్. యు షట్ అప్ అండ్ గెట్ అవుట్. సార్, ఇంకోసారి ఆలోచించ. భాస్కర్ రావు, అక్కర్లేదు సార్, నేను ఏమి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎలా అవడం ఏంటి? స్కూటర్ మీద నుంచి పడ్డాను. లేదులే, ఎవరో మోటార్ సైకిల్ మీద వచ్చి కొట్టుంటాడు. ఎవరైనా తెల్ల బట్టలు వేసుకుని వెళుతుంటే బురద కొట్టడం నీ హాబీ. మంచి పని చేశాడు. ఏమే, మనందరం కలిసి అతనికి సన్మానం చేయాలి. బ్రహ్మాండంగా సన్మానం చేయాలి. అతను ఎక్కడున్నాడో వెతకాలి, వెతికి పట్టుకోవాలి, ఆయన గారికి సన్మానం చేయాలి. హలో మిస్టర్ చక్రవర్తి, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఇంకెక్కడ ఉండమంటారు? మీ మూలంగా ఉద్యోగం వచ్చిందని చెప్పానా? నాకు పూల బొక్కేకి 15 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పానా మీకు? 15 నిమిషాల్లో నా ఉద్యోగం కాస్త ఊస్టింగ్ అయిపోయింది. ఓ ఐఎమ్ వెరీ సారీ. సారీ ఎందుకులేండి, గౌను వేసుకుని. ఏవి
మోటార్ సైకిల్ మీద వచ్చి డాష్ ఇచ్చిన హీరో ఇతనేనా? అవునండి. కంగ్రాచులేషన్స్ మై డియర్. చెయ్యి వదలండి, నా పేరు చక్రవర్తి. మొత్తానికి చక్రవర్తి అనిపించుకున్నారు. దీనికి ముక్కు నిండా పొగరండి. ఆ పొగరు ఎవరు అనుస్తారా అని చూసాం. పటక్కుమని మీరు వచ్చి అంచేశారు. యువర్ గ్రేట్ అండి. జనరల్ గానే అంతేలండి. ఆడపిల్లల పొగరడచడానికే నువ్వు పుట్టావురా అని మా నాయనమ్మ చెప్పేదండి. పైగా చూడండి, పంతానికి పంతం, దెబ్బకు దెబ్బ నేను తీయకపోతే నాకు అసలు నిద్రే పట్టదండి. నా పేరు చక్రవర్తి కదండి. జనరల్ గా చక్రవర్తుల లక్షణాలు అంతేనటండి. చక్రవర్తి గారు, ఐఎమ్ వెరీ సారీ అండి. వాళ్ళందరి ముందు చెప్పాలంటే సిగ్గు అనిపించింది. నేను మీ గురించి వేరే అనుకున్నాను. ఏమండి, నేను సంగతి చెప్పనా? ఫస్ట్ లుక్ లో అబ్బాయిని గురించి అమ్మాయి వేరే రకంగా అనుకోకపోతే ఆ ప్రేమ సక్సెసే కాదండి. ప్రేమ? అవునండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అండి. ప్రేమించు ప్రేమకై, జీవించు ప్రేమకై, ప్రేమించి జీవించు, జీవించి ప్రేమించు, అనుకున్నది సాధించు, ఆపై తనువు చాలించు. ఆహాహాహా. మీరు కవిత్వం కూడా రాస్తారా? మామూలుగా రాయనండి, అద్భుతంగా రాస్తా. ఇది మీరు రాసింది కాదు. పోనీ నా మీద రాయించుద్దాం. ఏమిటి కవిత్వం? ఏకాంతం కావాలి, ఏకాగ్రత కావాలి, తోట కావాలి, పువ్వులు కావాలి, ఇంకా ఎన్నో కావాలి. మరి అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఎప్పుడు కలుసుకుందాం? మీరు ఎప్పుడు చెప్ప. ఇవాళ సాయంత్రం కలుసుకుందాం. ఓకే? ఏమయ్యా, నువ్వు ఈ మధ్య అద్భుతంగా పాటలు రాస్తున్నావట. ఏదో మాదిరిగా. మా కళ్యాణి మీద కూడా పాటలు రాసావటగా. ఆ? ఈ పాట నువ్వు రాసిందేమో చూడు. అవునండి. ఆ, ఈ పాట నువ్వు రాశాక నాకు కూడా రాయాలనిపించిందయ్యా. అందుకే నేను కూడా పాటలు రాశాను. సోలో సాంగా, డ్యూట్ సాంగా అండి? కోరస్ పాడు. పాడవయ్యా. సార్, ఇది నీ ఊస్టింగ్ కాదు. ఇక్కడ నీకు ఉద్యోగం ఇచ్చింది ప్రతి ఆడపిల్ల మీద పాటలు రాయడానికి కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. నీలాంటి వాళ్ళు ఉంటే ఇన్స్టిట్యూషన్ గౌరవం నాశనం అవుతుంది. సారీ అండి. ఓ, తమరా? ఏమిటి ఇలా దయచేశారు? నన్ను ఇక్కడి నుంచి కూడా వెళ్ళగొట్టాలనా? కాదండి, మిమ్మల్ని కలిసి క్షమాపణ చెప్పుకోవడం కోసం వచ్చాను. ఈ నాటకాలు నా దగ్గర సాగవు, వెళ్ళిరండి. అది కాదండి, మిమ్మల్ని ఆయన ఉద్యోగం నుంచి తీసేస్తారని తెలిస్తే నేను కంప్లైంట్ ఇచ్చేదాన్ని కాను. ఏదో సరదాగా. ఆహా, మీ సరదా తీరిందిగా, దయచేయి. లేదండి, మీరు క్షమించారని చెప్పేదాకా ఇక్కడి నుంచి కాదన్నా. ఆహా తల్లి, ఐఎమ్ సారీ. ఏమండి, ఏమండి, ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏం లేదండి, మీరు క్షమించానని చెప్తే తప్ప ఇక్కడి నుంచి కదలకూడదు అనుకున్నాను. ఓ, అయితే ఇందాక మీరు చెప్పిందంతా నిజమేనన్నమాట. సరే, ఐఎమ్ వెరీ సారీ. ఏమిటి ఫోటోస్ తో చదురంగా ఆడుకుంటున్నారు? చదరంగం కాదమ్మా, ఇందులో ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎవరు సెకండ్ ప్రిఫరెన్స్, ఎవరు థర్డ్ ప్రిఫరెన్స్ అని ఒక ఆర్డర్లో వేసి పెడుతున్నానమ్మా. ఈ మొదటి వరుసలో ఉన్న కుర్రాళ్ళంతా ఇంటికి ఒక్కడే కొడుకు, ఈ రెండో వరుసలో ఉన్న కుర్రాళ్ళంతా ఫారెన్ లో చదువుకుంటున్న వాళ్లే, ఈ మూడో వరుసలో ఉన్న వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారు కానీ అంతా కోటికి పరిగెత్తిన వాళ్లే. చెప్పు, ఏ వరుసలో ఎవరు నీకు బాగా నచ్చారో చూసి చెప్పు. దేనికి డాడీ? ఎందుకేమిటమ్మా,
ఈ ఫోటోల్లో ఏదైనా సరే నాకు ఓకే. నీకేది ఓకే చెప్పు, వెంటనే అతను పిలిపించేస్తాను, ఎదురుగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసేస్తాను, ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడేస్తాను, ఆ పైన పెళ్లి ఏర్పాట్లు చేసేస్తాను. సపోజ్ ఈ ఫోటోలో నాకు ఎవరు నచ్చకపోతే? మళ్ళీ ఫోటోలు తెప్పిస్తాను. వాళ్ళు నచ్చకపోతే? మళ్ళీ తెప్పిస్తాను. వాళ్ళు నచ్చకపోతే? నోరు మూసుకుంటాను. ఇటువంటి డాడీ ఈ నాకు నచ్చారు. వెరీ గుడ్, లైక్ హిమ్. థ్యాంక్ యూ వెరీ. వీడు నా లిస్ట్లో లేడు. కానీ నా లిస్ట్ లో ఉన్నారు. నా లిస్ట్ లో ఉన్నారు. వీడా? మ్. వీడు మన ఇంటర్వ్యూ రావడం కాదు కదా, మన ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేయడానికి కూడా అన్నాడు. ఊరుకోండి డాడీ, వీటి గురించి మీకేం తెలుసు? ఉద్యోగానికి ఎవరైతే బాగుంటారో చెప్పగలరు, రేసులో ఏ గుర్రం గెలుస్తుందో చెప్పగలరు, ప్యాకాట్లో ఏ ముక్క పడుతుందో చెప్పగలరు. కానీ నేను ఎలాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందో మీరేం చెప్పగలరు? ఎందుకు చెప్పలేను? చెప్పలేరు. ఎందుకు చెప్పలేను అని చెప్పలేరు. మీ వయసు శ్రీరాముడు లాంటి కుర్రాడు నచ్చుతాడు, నా వయసు శ్రీకృష్ణుడు లాంటి కుర్రాడు నచ్చుతాడు. ఇతను శ్రీరాముడు లక్షణాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడు చలాకితనం ఉంది, అందుకే ఇతనంటే అంతగా నచ్చాడు. ఈ సినిమా సిస్టమ్ నిత్య జీవితంలో కూడా వచ్చేసింది అనమాట. అమ్మాయి అబ్బాయి ప్రేమించేసుకోవడం, తండ్రి వచ్చి కాదడం, ఆ తర్వాత గొడవలు పడడం, ఆ గొడవ నాకు తప్పలేదన్నమాట. ఆల్ రైట్, వాడిని ఒకసారి ఇక్కడికి రమ్మను, అన్ని విషయాలు నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. కూర్చో. ఏం తీసుకుంటావు? మా ఇంట్లో టీ కాఫీలు ఉండవు, మజ్జిగ తప్ప. అక్కర్లేదండి. థ్యాంక్ యూ. ఏమిటి చెప్పు. మీరు రమ్మన్నారని అమ్మాయి చెప్పిందా? ఏం మాట్లాడతానో కూడా చెప్పిందా? మాట్లాడతారని చెప్పింది. ఏం మాట్లాడతాను నీ? ఇది అని చెప్పలేదు. పోనీ ఏదో ఊహించుకు చెప్పు. బహుశా పెళ్లి గురించి మాట్లాడతారేమో. కరెక్ట్, చాలా షార్ప్ బ్రెయిన్ ఇది, చాలా తెలివైన వాడివయ్యా. పాపం అందుకే ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఇంతకీ ఏం చేద్దాం అంటావు? నేనేం చెప్తానండి, పెద్దలు మీరే చెప్పాలి. మా పెద్దరికాన్ని నిలబెట్టావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటా చెప్పులను అలా చూస్తున్నావు? ఓ, ఆ చెప్పులు అక్కడ ఉండడం ఏమిటా అని. అవునండి. ఇంత అందమైన ఇంట్లో, ఇంత చక్కగా అలంకరించబడిన ఇంట్లో అవి అక్కడ ఉండడం ఏమిటా అని. అవునండి. కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను, నువ్వు అదే అన్నావు. నువ్వు కూడా అదే అనుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు అక్కడ? ఒరేయ్ శరభయ్య, ఆ చెప్పులు తీసి గడపవతల బారై. ఇప్పుడు నీ ఉద్దేశ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్టే కదూ? చూడు మిస్టర్ చక్రవర్తి, సార్, ఆఫ్టర్ ఆల్ మనం రోజు వాడుకునే చెప్పులను తీసుకొచ్చి అలమారులో ఉంచితేనే నీకు నచ్చలేదు, అలాంటిది నిన్ను తీసుకొచ్చి ఈ ఇంటి అల్లుడిని చేయడం నాకు మాత్రం నచ్చుతుందా? జస్ట్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ ఇంటికి అందం, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ మనుషులకి అందం, ఆ జీవితాలకి అందం. Am I correct? అంటే నేను వాటితో సమానం అంటారా? నోనో, నేను ఎక్కువ తక్కువ గురించి మాట్లాడడం లేదు, వాటి వాటి స్థానాల గురించి మాట్లాడుతున్నా. సార్, ఒకవేళ మీరు ఊహించినట్టు నా స్థానం అదే అయినా, విలువ కూడా అదే అయినా, చెప్పులు వెతుక్కుంటూ కాళ్ళు వచ్చాయే తప్ప కాళ్ళను వెతుక్కుంటూ చెప్పులు రాలేదు. నిన్ను వెతుక్కుంటూ మా అమ్మాయి వచ్చిందే తప్ప మా అమ్మాయిని వెతుక్కుంటూ నువ్వు వెళ్ళలేదు అంటావు. ఎస్, యు ఆర్ రైట్. నేను మాట్లాడేది ఎవరు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళారని గాని, ఎవరు ఎవరిని ముందుగా చూశారని గాని, ఎవరు ఎవరిని ముందుగా ప్రేమించారని గాని కాదు. నేను మాట్లాడేది ఒకటే, స్థానాల గురించి. ఎవరి స్థానం ఏమిటి? సహజంగా ప్రేమకు స్థానాలంటూ ఉండవు. అది రోడ్ల మీద దొరుకుతుంది, పార్కుల్లోనూ దొరుకుతుంది, సినిమా హాల్స్ లోనూ దొరుకుతుంది. కానీ పెళ్లికి స్థానాలంటూ ఉన్నాయి. అది కళ్యాణ మండపంలోనే జరగాలి, మాంగళ్య ధారణతోనే జరగాలి, మంత్రోచ్చాటనతో జరగాలి, మంది మార్పుల మధ్య జరగాలి. అక్కడ వస్తుంది స్థానాలు కూడా. యూ క్యాచ్ మై పాయింట్? ఎస్ సార్, ఐ గాట్ యువర్ పాయింట్ అండ్ ఐ గాట్ యువర్ మైండ్ ఆల్సో. మీరు ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి నా స్థానం గురించి మాట్లాడుతున్నారు. పరమశివుడి మెడలో ఉన్న పాము గరుత్మంతుడిని చూచి హలో బాగున్నావా మిత్రమా అంటుంది. అదే మెడ దిగి కిందికొచ్చి మాట్లాడమని చూద్దాం, ఒక్క క్షణంలో చీల్చి చండాడబడుతుంది. అది స్థాన బలివి కానీ తన బలివి కాదు. ఏ స్థానము ఎప్పుడూ ఎవరికి శాశ్వతం కాదు. కానీ ప్రేమ శాశ్వతం, దాని బంధం శాశ్వతం, దాని స్థానం శాశ్వతం. యూ క్యాచ్ మై పాయింట్? ఆగండి డాడీ,
ఆయన స్థానానికి నా స్థానానికి తేడా ఏమిటి? ఇప్పుడు నువ్వు ఉన్న స్థానానికి అతను ఉన్న స్థానానికి ఉన్న తేడా. ఇప్పుడు మేమిద్దరం సమానంగా ఉన్నామా? మధ్యలో నే ఉన్నాను. కానీ మీకు నాకు మధ్య ఈ ఆస్తుంది అంతస్తుంది. am I right? డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి మధ్య ఉన్న తేడా ఈ కాగితం. ప్లీజ్ టేక్ ఇట్. ఏమిటమ్మా ఇది? అదే, ఆయన ఆ స్థానంలోకి రావాలంటే కష్టం, నేను ఆయన స్థానంలోకి వెళ్ళాలంటే ఈ కాగితం మీద ఒక్క సంతకం చేస్తే చాలు. చేశాను, ఇచ్చాను. వస్తాను. కళ్యాణి, రండి. కళ్యాణి, భవిష్యత్తును ఎదుర్కోగల శక్తి నీకుందా? నాకు లేకపోవచ్చు, కానీ మా ప్రేమకుంది. ఆల్ రైట్. ప్రేమ కోసం బిడ్డ తల్లిదండ్రులను వదులుకోవడం జరుగుతుంది, అలాగే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను వదులుకోవడం జరుగుతుంది. కానీ నేను మాత్రం అంత పని చేయలేనమ్మా. మీ ఇద్దరు అంత గాఢంగా ప్రేమించుకున్నప్పుడు విడదీయడానికి నేనెవరిని? ఓకే, మీ ఇష్టం. కానీ చూడు మిస్టర్ చక్రవర్తి, అమ్మాయితో నేను ఈ బాధ్యత తీరిపోదు. అమ్మాయితో పాటు ఆస్తి బాధ్యతను కూడా నువ్వు తీసుకోవాలి. ఆ ధైర్యం నీకుందా? ఆ ధైర్యం ఉంటేనే ఈ పెళ్లి చేసుకో. క్షమించండి, ఇప్పటి వరకు మీరు మాట్లాడారో నేను విన్నాను. ఇప్పుడు నేను మాట్లాడతాను, దయచేసి మీరు వినండి. ఏ భార్య అయినా సరే తన భర్త సంపాదనతోనే బ్రతకాలనుకుంటుంది. పెళ్లికి పెట్టే తాంబూలం దగ్గర నుంచి మెడలో కట్టే తాళి వరకు నా కష్టార్జితంతోనే జరగాలి. మీ ఆస్తి కానీ మీ అంతస్తుకు సంబంధించిన ఛాయ్ కానీ నా మీద నా భార్య మీద పడ్డానికి వీలు. ఆ రోజే నేను పెళ్లి చేసుకుంటాను. త్వరలోనే నాకు ఉద్యోగం వస్తుంది. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి సంపాదనతోనే నా పెళ్లి చేసుకుంటాను. దీనికి మీరు ఏ రకమైన అభ్యంతరము పెట్టకూడదు. ఆహా ఓహో ఆహా. Mr. Chakravarti, this is your appointment order. థ్యాంక్ యూ సార్. Congratulations. థ్యాంక్ యూ. డియర్ కళ్యాణి, నీవు నన్ను సాగరింపిన వేళా విశేషమేమో నేను గాయకుడిగా సెలెక్ట్ అయ్యాను. నేను పాడుతున్న మొదటి పాట రేపు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. నమస్కారం సార్. ఎవరు బాబు నువ్వు? నేనేనండి, చక్రిని. రాజా, ప్రెజెంట్ సార్. అరుణ, ప్రెజెంట్ సార్. అనిత, ప్రెజెంట్ సార్. గౌరీ, ప్రెజెంట్ సార్. వాసు, ప్రెజెంట్ సార్. చక్రి. రాలేదు సార్. ఎందుకని? వాళ్ళ నాన్న వడ్రంగి పనిలో పెట్టేశారు సార్. వడ్రంగం పనిలోనా? అదేమిటి? రే, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. అరేం చెప్తే చెయ్యి. కాఫీ తెచ్చి పెట్టమంటే తెచ్చి పెట్టాలి, నీళ్లు తెమ్మంటే తేవాలి. వినపడిందా? చెంగయ్య, నీకు బుద్ధి ఉందా లేదా? ఏమయ్యా, బంగారు లాంటి కుర్రాడు క్లాసులో ఫస్ట్ వస్తున్నవాడు, వాడిని తీసుకెళ్లి వడ్రంగం పనిలో పెడతావా? చదివించడం నా వల్ల కావటం లేదండి. ఏ? జీతం ఎవరు కడతారు, పుస్తకాలు ఎవరు కొంటారు? పిల్లల్ని కనపడి ఆ మాత్రం చేయలేవా? మీకు కుదురుద్ది కానీ మాకెలా కుదురుద్దండి? సరే, వాడు నాతో పంపించు, నేను చదివిస్తాను. చదివిస్తారు సరేనండి, ఇక్కడ నెలకు 10 రూపాయలు ఇస్తామన్నారు, అది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నన్ను ఇవ్వమంటావా? తండ్రి అని చెప్పుకోవడం నీకు సిగ్గులేదు కదయా? అంతకంటే కషాయవాడికి తీసుకెళ్ళి అప్పచెప్పు, నెలకు 100 రూపాయలు ఇస్తారు. ఇదిగో, నీకు ఇదే చెప్తున్నాను, ఇవాళ నుంచి కుర్రాడు మా ఇంట్లో ఉంటాడు, నేను తీసుకెళ్తున్నాను, నేను చదివిస్తాను. చిన్నకి పూర్తయిందా? లెక్కలు చేస్తున్నాను సార్. ఏమ్మా, తెలుగు. నువ్వెంతవరకు వచ్చావు? చక్రి, ఏం చేస్తున్నావు? నా హోంవర్క్ నాన్న. నీ హోంవర్క్ అర్థం చేయటం చేతులు అవుతున్నాయి నాన్న. ఏమిటి? అచ్చంగా ఆడుకోవడానికి చేతులు లాగటం లేదు, హోంవర్క్ చేయడానికి చేతులు లాగుతున్నాయా? అదంతా వంక, అలా వీలు కాదు. ఎవరి హోంవర్క్ వాళ్ళే చేసుకోవాలి. చక్రి, ఇచ్చేయి. చక్రి, ఎక్కడ? అరే, నీళ్ళు నువ్వు తోడుతున్నావా? గౌరీ, ఏంటి నాన్న? వాడు ఒక్కడే పని చేస్తుంటే వాడికి సాయం చేయకూడదమ్మా. నా చేతులు లాగుతున్నాయి నాన్న.
నీకు ఇది ఒక పాట అయిపోయిందమ్మా. చేతులు అవుతున్నాయని. చక్రి నువ్వు వెళ్ళి చదువుకో వెళ్ళు. బాబు ఈ ఉత్తరం తీసుకెళ్ళి వివరాలన్నీ ఇందులోనే రాశాను. హైదరాబాద్లో రామచంద్రరావు గారని నాకు స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే స్టేషన్కి వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను హాస్టల్లో ఆయనే చేర్పిస్తాడు. అన్ని సదుపాయాలు ఆయనే చూస్తాడు. పెద్దవాడవై బాగా చదువుకుని తిరిగిరా వెళ్ళు. చక్రి బాబు నేను ఇంకానే జ్ఞాపకం ఉన్నానా? అదేమిటి సార్, మిమ్మల్ని మీరు చేసిన సహాయాన్ని నేను మర్చిపోగలనా? కాలేజీ చదువు అయిపోగానే మీకోసం వచ్చాను. ఆ, ఆ అమ్మగారు పోయారని, తర్వాత మీరు ఆ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోయారని తెలిసింది. అవును బాబు, ఆవిడ టీబీ వచ్చి చనిపోయింది. ఆ తర్వాత ఇంట్లోనూ ఆ ఊళ్ళో కూడా నాకు ఉండబుద్ధి కాలేదు. ఆ ఊరు వదిలి చాలా దూరం వచ్చేసాను. గౌరీ ఎలా ఉంది సార్? చావు బ్రతుకుల మధ్య ఉంది బాబు. ఏ పెళ్లి కాక. గౌరికి ఇంకా పెళ్లి కాలేదా? బ్రతకడానికే కష్టంగా ఉన్న రోజులు ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే అంత తేలిక? చాలా సంబంధాలు చూశాను. కట్నం లేకుండా ఎవరూ చేసుకోమన్నారు. చేసుకోవడానికి సిద్ధపడ్డ వాళ్ళు రెండో పెళ్లి వాళ్ళు, మూడో పెళ్లి వాళ్ళు. అందుకని దానికి జీవితం మీద విరక్తి కలిగింది. చచ్చిపోవడానికి 2-3 సార్లు ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థితిలో హాస్పిటల్లో ఉంది. సారీ సార్, ఆమె మందులు తీసుకోవటం లేదు. అదేమిటండి, ఎందుకని? నేను బ్రతకను చచ్చిపోతానంటుంది. అంటే మాత్రం ప్రయత్నించకుండా వదిలేస్తారా? మా వల్ల కానప్పుడేగా చెప్పేది. పైగా ఆమె చాలా పట్టుదల మనిషిలా ఉంది. ఏం చెప్పినా వినటం లేదు. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఆమెకు బ్రతుకు మీద విరక్తి పుట్టింది. ఎవరూ పెళ్లి చేసుకోరనే నిర్ణయానికి వచ్చేసింది. పెళ్ళవుతుందనే నమ్మకం కలిగితే బ్రతకాలనే ఆశ పుట్టొచ్చు. అది జరిగే పనే డాక్టర్ గారు. అలా జరిగితే ఆమె తప్పకుండా బ్రతుకుతుంది. 10 ఏళ్లలో చేయలేని పని ఇప్పుడు నేను చేయగలను. ఆమె తల బాదుకుంటాను సార్, ఎవరైనా ఆగటం లేదు. మీరు రండి సార్. గౌరీ, అమ్మా 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 గౌరీ, నా బిడ్డ నాకు ఇక దక్కేటట్లేదు. అది చచ్చిపోతుంది బాబు, చచ్చిపోతుంది. సార్ బాబు నాకు ఒక్క సహాయం చేసి పెట్టగలవా? ఏమిటి సార్? దాన్ని బ్రతికించడం కోసమైనా పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు బాబు. బాబు ఈ మాత్రం సాయం చేసి పెట్టు. డాక్టర్ 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 గారు, డాక్టర్ గారు. అమ్మా 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 గౌరీ, చూడమ్మా అమ్మా, ఒక్కసారి చూడమ్మా, చూడమ్మా ఒక్కసారి ఎలా చూడు. ఇతను ఎవరో తెలుసమ్మా? గుర్తుపెట్టలేదా? చక్రవర్తి అమ్మా, చక్రి. అవెందుకు చెబుతున్నా? నా పుస్తకానికి లేనివి నీ పుస్తకానికి ఎందుకు వేసుకున్నా? నాకు లేనివి ఇంకొకరికి ఉండడానికి వీల్లేదు. చిన్నప్పుడు మన ఇంట్లో ఉండి చదువుకునేవాడు నీకోసం వచ్చాడమ్మా. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి వచ్చాడు.
మాస్టర్ అమ్మా ఏమిటమ్మా ఇది ఎందుకు ఇలా వచ్చావు సిస్టర్ లోపలికి తీసుకెళ్ళు చూసారా, మంచం మీద నుంచి లేవటానికి కూడా శక్తి లేని ఆమె మీరు ఆ మాట చెప్పడంతో ప్రాణాలతో లేచొచ్చింది. మిస్టర్ చక్రవర్తి, నిజంగా మీరు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పబట్టే ఆమె బ్రతికింది. ఈ రోజుల్లో ఎంతో మంది చదువుకుంటున్నారు, కానీ ఎంతమంది చదువు చెప్పిన మాస్టారు ఆపదలో ఉన్నారంటే ఆదుకోవడానికి వస్తున్నారు చెప్పండి. మీరు ఈ విషయం తెలుసుకుని ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చారంటే మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను. పెళ్లి జరిగితే ఆమె ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. డాక్టర్ ఐఎమ్ సారీ డాక్టర్, నేను ఆమెను పెళ్లి చేసుకుంటానన్నది నిజం కాదు. ఏమిటి, నిజం కాదా? అవును డాక్టర్, నాకు వేరే పెళ్లి ఇచ్చారు. మరి ఆమెతో ఎందుకు అలా చెప్పారు? ఆమె కోరుకుంటుందని మాస్టర్ గారు అనమంటే అన్నాను. అలాగా, అయితే ఈ విషయం మాత్రం ఆమెకి తెలియనివ్వకండి. ఆమెకి తెలిస్తే తెలిసిన మరుక్షణమే ఆమె మీకు దక్కదు. ఐఎమ్ సారీ. బాబు, మీకు నిజంగానే వేరే పెళ్లి నిశ్చయమైందా? అవునండి. తాంబూలాలు కూడా పుచ్చుకున్నారా? ఈ రోజుల్లో తాంబూలాలు ఎందుకండి? ఆమె నన్ను కావాలనుకుంది, నేను ఆమెను కావాలనుకున్నా. ఎవరు బాబు అమ్మాయి? అమ్మా, కళ్యాణి అంటే నువ్వేనమ్మా? నీతో కొంచెం మాట్లాడాలని వచ్చానమ్మా. నేను విశాఖపట్నంలో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నీతో కాస్త పని ఉండి వచ్చాను. నాన్నగారు ఇంట్లో లేరండి, సాయంత్రం వస్తారు, అప్పుడు వచ్చి మాట్లాడండి. నాన్నగారితో ఏం పర్లేదమ్మా, అవసరం నీతోనే ఉంది. నాతోనా? ఆ, కొంచెం ఇలా వస్తావమ్మా. పదండి. నాకు ఒక కూతురుందమ్మా, పెళ్లి కావలసిన పిల్ల. కట్నాలు లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోమన్నారు. ఇక యాశ లేక 2 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎలాగో బ్రతికి బయటపడింది. మళ్ళీ 3వసారి కూడా ఆ ప్రయత్నమే చేసింది. ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అంటే తప్ప ఆమె బ్రతకదని డాక్టర్లు చెప్పారు. ఈలోగా ఒక అతను దేవుళ్లాగా వచ్చి నేను చేసుకుంటాను అన్నాడు. దాంతో ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైంది. ఆమె కోలుకోవడానికి అతను ఆ మాట అన్నాడే కానీ నిజంగా అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదమ్మా. ఎందుకని? అతనికి ముందే పెళ్లి నిశ్చయం అయిపోయింది. మరెందుకు అలా అన్నాడు? నా కోసం నేను చెప్పమంటే అలా చెప్పాడు. ఇప్పుడు అతను నిజంగా పెళ్లి చేసుకోకపోతే ఆ సంగతి అమ్మాయికి తెలిస్తే నా బిడ్డ నాకు దక్కదమ్మా, చచ్చిపోతుంది. మరి ఈ సంగతి అతను తెలుసా? తెలుసమ్మా, అయినా ముందుగా ఒకరి మనసు ఇచ్చేసిన తర్వాత ఇచ్చిన మనసు వెనక్కి తీసుకోలేడు కదా. పోనీ ఎవరికి మనసు ఇచ్చారో ఆ అమ్మాయిని వెళ్ళి మీరు అడగలేకపోయారా? అది అడగటానికే వచ్చానమ్మా. చక్రవర్తిని గురించి మాట్లాడటానికి వచ్చానమ్మా. చక్రవర్తి నా దగ్గరే చదువుకున్నాడమ్మా. చిన్నప్పుడు మా ఇంట్లోనే పెరిగాడు. నిజం చెప్పాలంటే అతని చదువు నేనే చెప్పించాను. అతను కాలేజీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడనుకున్నాను. కానీ మా దురదృష్టం, నా భార్య చనిపోవడంతో నేను ఆ ఊరు వదిలి వెళ్ళవలసి వచ్చింది. చక్రవర్తి తిరిగి వచ్చి మా కోసం ఎన్నో చోట్ల వెతికాట, కానీ మేము కనిపించలేదు. అమ్మా, జీవితంలో ఎవరినైనా ఏదైనా అడగొచ్చు, కానీ ప్రేమించిన ప్రియుణ్ణి ఇచ్చేయమనటం న్యాయం కాదు, ధర్మం కాదు. కానీ భార్యను పోగొట్టుకున్న నేను బిడ్డను కూడా పోగొట్టుకోలేనమ్మా. నువ్వే గనక దీనికి ఒప్పుకోకపోతే, ఈ పెళ్ళే గనక జరగకపోతే నేను ప్రాణాలతో తిరిగి వెళ్ళటం అంటూ జరగదు. నా బిడ్డ నీ చెల్లెలనుకో. నీ చెల్లెలే గనక ఈ స్థితిలో ఉంటే నువ్వు ఏ సహాయం చేస్తావు? అలాంటి సహాయాన్నే చేయమ్మా. చక్రవర్తి నిన్ను ప్రేమించి కనుక ఉండకపోతే తప్పకుండా నా బిడ్డనే పెళ్లి చేసుకునేవాడమ్మా. అమ్మా, ఇవి చేతులు కావు తల్లి.
కళ్యాణి, ఏమిటి నువ్వు ఇలా వచ్చావేంటి? మీతో మాట్లాడాలి. నాతోనా? నాతో రండి. ఏమిటి కళ్యాణి ఇంత అర్జెంటుగా వచ్చావు? రావాల్సి వచ్చింది కాబట్టి. ఏ? ఎంత అవసరం లేకపోతే ఇంత అర్జెంటుగా వస్తాను చెప్పండి. చెప్పు కళ్యాణి. మీరు నాకు సాయం చేస్తానంటే చెప్తాను. అంటే నీ అవసరానికి ఆదుకోని అనుకున్నావా? ఆ నమ్మకంతోనే ఎంత దూరం వచ్చాను. చెప్పు కళ్యాణి. నా మీద ప్రమాణం చేస్తే నేను చెప్తాను. కళ్యాణి, నా మీద నీకున్న నమ్మకం అంతేనా? నమ్మగలను, కానీ చెప్పిన తర్వాత నా వల్ల కాదు, నేను చేయలేనంటే? నా ప్రాణం పోయినా అన్ను. ఒకవేళ అంటే? అనను 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 అంతే. నా మీద ఒట్టు. సరే, నా మీద నీ నమ్మకం అంతే అయితే ఓకే, చెప్పు. మీరు గౌరీని పెళ్లి చేసుకోవాలి. త్యాగం చేస్తున్నావా? న్యాయం చేస్తున్నాను. ఎవరికి? నేను మీ జీవితంలో వచ్చి ఉండకపోతే, గౌరీ ఈ స్థితిలోనే ఉంటే, మీ మాస్టర్ మిమ్మల్ని ప్రాధాయపడితే మీరేం చేసేవారు? ఆమెను పెళ్లి చేసుకునేవారుగా. అందుకే నేను అసలు మీ జీవితంలోకే రాలేదనుకోండి. మీరే ఒకసారి అన్నారు ఆయన ఎంత సహాయం చేశారో అని. ఆయనే కానీ లేకపోతే ఈ రోజు నేను లేదు అన్నారు. ఆయన చివరి రోజులు అడిగిన ఒకే ఒక కోరిక, కాదనకండి. ప్రేమ తూర్పైతే పెళ్లి పడమర. తూర్పు పడమర ఎప్పుడు ఎదురెదురుగానే ఉంటాయి, చూసుకుంటూనే ఉంటాయి, అంతే. ఒక పక్క ఉదయిస్తుంటుంది, ఒక పక్క అస్తమిస్తుంటుంది. అసలు ప్రేమ అంటే అదేనేమో. అలా కాకపోతే అది ప్రేమే కాదేమో. చూడండి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరైనా వస్తారు, ఎందరైనా వస్తారు. అదే గౌరీకి పెళ్లి జరుగుతుందా? ప్రేమ అంటే స్వార్థం కాదని మీరే చాలాసార్లు చెప్పారు. నిజంగా మీరు నన్ను వదులుకోలేకపోతే మీరు స్వార్థపరులే అవుతారు. ఇది పెళ్లి కాదు, గురుదక్షిణ అనుకోండి. కళ్యాణి, ఏమిటమ్మా హైదరాబాద్ వెళ్ళొచ్చావా? అతను బాగున్నాడా? కళ్యాణి, కళ్యాణి, అలా ఉన్నామే? ఎనీథింగ్ రాంగ్? ఎస్ డాడీ, ఒంట్లో బాగాలేదు. డాక్టర్ని పిలిపించమంటావా? పర్వాలేదు డాడీ, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అబ్బాయి రాలేదే? సెలవులు లేవట. లేక నేను చెప్పింది రావాల్సింది. సార్, ఏమిటది? చక్రవర్తి గారి పెళ్ళైపోయిందండి. ఏ చక్రవర్తి? అదేనండి, మీ కాబోయే అల్లుడు గారు ఆ చక్రవర్తి గారే. ఆదర్శ వివాహం చేసుకున్నాడని డాక్టర్లందరూ అభినందన సభ కూడా చేశారండి. ఇదిగో.
ఏమిటి డాడీ, ఏమిటి అలా అయిపోయారు? ఈ వయస్సులో అలాంటి మాటలు వింటే ఏమైపోతారు? అదేమిటి డాడీ, ఆయన స్థానంలో మీరుండి ఆలోచించండి. ఇందులో ఆయన చేసిన తప్పేమిటి? కళ్యాణి, సమర్థించుకొస్తున్నావా? ఇక్కడ పెళ్లి ఖాయమయ్యాక అక్కడ ఏమనుకుని తాళి కట్టాడు? నాతో చెప్పి నేను అవునంటేనేగా ఆయన తాళి కట్టారు. అతను చాలా తెలివైనవాడు కనుకనే నిన్ను ముందు పిలిపించాడు, చెప్పాడు, తాళి కట్టాడు. రేపు ఏమైనా జరిగితే ఆ బాధ్యత అంతా నీది. తను మాత్రం హాయిగా తప్పించుకు తిరగొచ్చు. నా జాతకం అంతే, ఎవరికి ఎలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుంది. నేనేం బాధపడటం లేదు, మీరెందుకు బాధపడతారు డాడీ? నువ్వెందుకు బాధపడతావమ్మా? నువ్వు చాగమూర్తివి, చాగసిరివి. నీకు జీవితం అంటే గడ్డి పరగతో సమానం. మీరు ప్రేమించుకుంటే మేము ఒప్పుకోవాలి, అదే ప్రేమను మీరు కాదనుకుంటే మేము అవమానాలి. మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము తల ఉంచాలి, తల ఊపాలి, అవును 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 అంటుండాలి. అంతే కదమ్మా? అదే కదమ్మా నేను చేస్తున్న పని. నాకెప్పుడో తెలుసమ్మా, ఈ భూమి ఆకాశం ఒకటి కాదని, సూర్యచంద్రులిద్దరూ ఒకటి ఎవరని. ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలోనే ఉండాలి తప్ప ఎంత కావాలనుకున్నా ఒక స్థానంలోకి ఒక రాలేదు. అదే కదా జరిగింది. నువ్వు మాట నాకు గుర్తుందమ్మా? అది ముమ్మాటికి కరెక్ట్. అతనికి శ్రీరామచంద్రుడి లక్షణాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడి చలాకీతనం ఉంది. శ్రీకృష్ణుడు కనుక నీతో ఆడుకున్నాడు, శ్రీరామచంద్రుడు కనుక నీతి కట్టుబడిపోయాడు, పెళ్ళాడేశాడు. మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి, ఒక ఆడపిల్ల తండ్రి కానాడు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకెప్పుడు ఎవరి జీవితంతోనూ ఇలా ఆడుకోకు. కనీసం కట్టుకున్న ఆ పిల్లనైనా జీవితంలో కంటతడి పెట్టకుండా చూసుకో. యు క్యాచ్ మై పాయింట్? బాధపడుతున్నారా? లేదు కళ్యాణి, మీ నాన్నగారి మనసు ఎంతగా బాధ పెట్టానో ఊహించుకోలేకపోతున్నాను. ఏం జరిగిందో ఆయన కూడా నాలాగా వచ్చి చూసుంటే ఎంత బాధపడేవారు కాదేమో. ఆయన జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా ప్రేమించుకున్న వాళ్ళు కాదు, ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకోనూ లేరు. అసలు ప్రేమ పెళ్లి దాకా వచ్చి ఆగిపోతేనే చరిత్రగా మిగిలిపోతుందేమో. మీరేం బాధపడకండి, ప్లీజ్ బయలుదేరండి. రేపు ఉదయం మా చెల్లి 4 గంటల పెళ్లి కూతురు చేస్తున్నారు. మీరు 5:30కు వచ్చేయాలి. అమ్మో, ఆయన ఆఫీసుకి వెళ్ళకుండా ఎలాగను? ఒక్కరోజేగా చెప్పొచ్చేసి. ఏ చెప్పకపోతే మీ ఆయన గారు జుట్టు పట్టుకుంటారా? అదేం కాదు, ఆయన దయతలిచి పెళ్లి చేసుకున్నప్పుడు పట్టుకుంటే మాత్రం తప్పేమిటో. దయతలిచి పెళ్లి చేసుకోవాలి, ఆయన నన్నే చేసుకుని తీరాలి. ఎందుకని అంటే అసలు ఆయన ఎవరనుకుంటున్నా? చిన్నప్పుడు మా నాన్న దగ్గర చదువుకున్నాడు. చదువుకుంటే చేసుకోవాలందా? మామూలుగా చదువుకోవటం కాదు, మా నాన్ని చదివించాడు. మీ నాన్న చదివించటం ఏంటే? తెలియదు పెట్టదు. ఆయన చాలా పేరాడు. ఆయన చదివించడానికి డబ్బు లేక వాళ్ళ నాన్న ఆయన తీసుకెళ్లి వడ్డం మొదలు పెట్టాడు. అప్పుడు మా నాన్న ఆయన అక్కడ చూసి తీసుకొచ్చి మిగతా స్టూడెంట్స్ దగ్గర చందాలు ఇప్పించి ఆయన చదివించాడు. అలాగా ఆయన అడుక్కుని కష్టపడి చదువు పైకి వచ్చాడు అనమాట. ఏమండి ఇటు రండి. ఏమండి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. నమస్కారం అండి. తన చెల్లెల్ని రేపు ఉదయం 6 గంటలకు పెళ్లి కూతురు చేస్తున్నారంట. 5:30కి రమ్మంటుంది నన్ను. మీరు వెళ్ళమంటే వెళ్తాను. ఏమండి ఒక్క నిమిషం, నేను చెప్తే వీళ్ళు నమ్మడం లేదు. మీరు చెప్పండి. మీరు రూపాయి చందాలు పోగు చేసుకుని చదువుకుని పైకి వచ్చారు. మీ నాన్న మిమ్మల్ని వడ్రం పనిలో పెడితే మా నాన్నే తీసుకొచ్చి మమ్మల్ని చదివించారు కదండి. చూసారా? అమ్మా అమ్మా ఇలారా. ఏమిటమ్మా, ఏమిటి మాట్లాడేది? ఏం మాట్లాడాను? నువ్వేం మాట్లాడావు మళ్ళీ నేను చెప్పాలా? ఆయన వడ్డంగా పని చేస్తుంటే మా నాన్న జాలి తెలిసి తీసుకొచ్చి చదివించాడు, అడుక్కుని చదివాడు. ఇదే చెప్పేది. నువ్వేనా చెప్పావు? నేను చెప్తే నేను చెప్పాను. దేశాన్ని చెప్పండి. చెబితే తప్పేంటి? సిగ్గా? సిగ్గు కాదు, నీకు చిన్న తప్పు. చెప్పడానికి కూడా సమయం సందర్భం ఉండాలి. ఎవరైనా ఆయన గురించి జీవిత చరిత్ర రాస్తేనో ఏదైనా చాలా అవసరం ఉంటేనో 10 మందిని చెప్పొచ్చు, తప్పులేదు. అంతేగాని రోడ్డును వెళ్ళే అందరినీ పిలిచి చెప్పాలా? నేను పిలిచి చెప్పానా? వాళ్ళే వస్తే చెప్పాను. ఎవరు వాళ్ళు? దేనికి వచ్చారు? పేరెంటానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి పని చెప్పాలా?
ఇంకా ఎంతకాలం? ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకుని ఎలా బ్రతకాలో నేర్చుకో. పిచ్చి పిచ్చి వేషాలు గట్టి గౌరీ భోంచేదట ఏమైంది? ఏమండి, మిమ్మల్ని నా ఫ్రెండ్స్ పరిచయం చేయడం తప్ప ఎవరున్నారు? ఇంకెవరు? ఆ ముసలాయన కష్టపడి వారాలు చేసుకుని చదువుకుని పైకి వచ్చారన్నాను. అలాగే వచ్చాను. నేను అబద్ధం చెప్పలేదు కదా. అలా చెప్పడంలో తప్పేమైనా ఉందా? కాదు. మరి జీవితంలో మనిషి కష్టపడితే గొప్పవాడు అవుతాడని చెప్పడానికి నేను అలా చెప్పాను. ఆయన అలా మాట్లాడతాడేంటండి? సరే, నువ్వు భోజనానికిలే. బోధన కాదండి, ఆయన నన్ను తిట్టడం తప్పంటారా కాదంటారా? తప్పే. మరి ఆయన తప్పు చేసి నన్ను తప్పంటాడా? పెద్దవాళ్ళు వాళ్ళకుండే అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. పెద్దవాళ్ళని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చా? అన్న ఆయన ఎవరు? మీ నాన్నగారేగా. నానైతే ఆయన ఉందా? ఈరోజు ఆయన అన్నారు, రేపు మీరు అంటారు. నన్ను అనవసరంగా ఎవరైనా అంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సరే, ఇంకేమి అన్నది రేపు భోంచేద్దాం. ఆ మాట ఆయన చెప్పమనండి. సరే, నేను చెప్పిస్తాను. లే లే. మీరు భోంచేశారా? చేయలేదు. వయస్సు మళ్ళిన వాళ్ళు కాదు బాబు పెద్దవాళ్ళు. మనసు తెలుసుకున్న వాళ్ళు, మనిషిలా ప్రవర్తించగలిగిన వాళ్ళు. విషాన్ని మింగిన భగవంతుడు గొప్పవాడు కాదు. అయిష్టాన్ని, మూర్ఖత్వాన్ని లోపల భరించుకుని సహనాన్ని, మానవత్వాన్ని ప్రదర్శిస్తాను నువ్వు 100 ఏళ్ల కాలం సుఖంగా ఉండాలి. అంతే బాబు, అంతకంటే నేనేం చెప్పలేను. అక్కడ ఒక్కదానివి ఏం చేస్తున్నావమ్మా? రోజు తులసికి నీళ్లు పోయడం లేదమ్మా? పూజ చేయటం లేదుగా. ఎందుకని? ఏముందని చెయ్యాలి? అదేమిటమ్మా, పెళ్లి కాని ఆడపిల్లలు, పెళ్ళైన ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న తులసి కోటకు పూజ చేయకుండా ఊరుకుంటారమ్మా? నిజమే డాడీ, పెళ్లి కాని వాళ్ళు మంచి మొగుడు రావాలని పూజ చేస్తారు. పెళ్ళైన వాళ్ళు మొగుడు మంచిగా ఉండాలని పూజ చేస్తారు. రెండు లేని వాళ్ళు ఎందుకు చేయాలి డాడీ? లేవని ఎందుకు అనుకుంటావమ్మా? ఉన్నాయని ఎలా అనుకోమంటారు? పెంచి పెద్ద చేశాక ఆ బిడ్డ చనిపోతే ఆ శోకాన్ని తల్లి భరించలేదు, తండ్రి భరించలేడు. అలాగని ఆ బిడ్డతో పాటు వాళ్ళు పోతున్నారా? ప్రాణానికి ప్రాణంగా ఉన్న భార్యాభర్తలిద్దరిలో భర్త చనిపోతే అతనితో పాటు భార్య కూడా చనిపోతుందా? ఒకరినొకరు కావాలనుకున్నారు, ఎవ్వరూ కాదనలేదు. కానీ ఆ భగవంతుడు మాత్రం కాదన్నాడు. ఒకరు కాపురం చేసుకుంటున్నారు, మరొకరు ఏకాకిగా. నేనున్నంతకాలం నేనుంటానమ్మా, నేను పోతే ఆలోచించమ్మా, బాగా ఆలోచించు. డాడీ, ఆడపిల్ల పెళ్లి చేసుకునే తీరాలా? పెళ్లి చేసుకోకుండా బతకూడదా? నా తెలియక అడుగుతున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుని, ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు అవతల వాళ్ళతో నటిస్తూ నాలో నేనే నలిగిపోయి, నాకు సుఖం లేకుండా, అవతల వాళ్ళకి సుఖం లేకుండా, మీకు సుఖం లేకుండా దేని డాడీ పెళ్లి చేసుకోవాలి చెప్పండి? కేవలం బరువు తగ్గించుకోవడానికి కోసమే మీరు పెళ్లి చేయాలనుకుంటే మీ ఇష్టం. మీరున్నంత కాలం మీ కళ్ళ ముందు నేను ఉండాలనుకుంటే నాకు ఇంకెప్పుడు పెళ్లి మాట తలపెట్టద్దు. టికెట్లు దొరుకుతాయే నీ మొహం. టికెట్లు దొరికితే నీకెందుకు, దొరకపోతే నీకెందుకు? నాది బాధ్యత. నువ్వు వస్తావా రావా? వస్తావా రావా? ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూడకపోతే ఆ పిక్చర్ ఆడదే. ఉందా ముస్లాంతో చెప్పొస్తా నేను.
నానా ఆ, నీకు బయటకు వెళ్ళే పని ఏమైనా ఉందా? ఎందుకమ్మా? ఏం లేదు, నాకు పని ఉంటే బయటకు వెళ్తున్నాను, నువ్వు ఇంట్లో ఉంటావని. ఎక్కడికి వెళ్ళాలి? సినిమాకి. నాకు ఇష్టం లేదు, అంత దూరం నుంచి వాళ్ళు వచ్చారు, రమ్మంటే రానంటే బాగుండదు కదా, అందుకని. చూడమ్మా, ఇంతకుముందు నువ్వు సినిమాకి వెళ్ళినా సర్కస్కి వెళ్ళినా నే కాబట్టి సరిపెట్టుకునేవాడిని. ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఒక భర్త ఉన్నాడు, అతనికి చెప్పకుండా నువ్వు వెళ్ళకూడదమ్మా. వాళ్ళకి పెళ్ళి మొగులు ఉన్నారు నాన్న. వాళ్ళకున్నది ముగ్గురు మొద్దులో నీకెందుకు? నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. అంతగా వెళ్ళాలనుకుంటే అబ్బాయి వచ్చిన తర్వాత అడిగి ఇద్దరు కలిసి వెళ్ళండి. అబ్బాయి గారిని అడగాలంట. అబ్బాయి గారు మీరు వెళ్ళండి, నేను రావట్లేదు. అబ్బాయి గారిని అడగాలంట. సార్, ఆ, టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నాం, ఈ ఒక్కసారికి దాన్ని పంపించండి. మళ్ళీ దాన్ని ఎప్పుడూ తీసుకెళ్ళం సార్. అవును నాన్న, ఈ ఒక్కసారికి పంపించు. సరే వెళ్ళండి. నాన్న, పొయ్యి మీద పులుసు పెట్టాను, ఏమనుకోకు, కాస్త దింపేసే. నాన్న, ఉప్పు చాలపోతే వేసేసాయి, మర్చిపోకు. రామచంద్ర, ఏమమ్మా నిజంగా లేవని చెబుతున్నారుగా. ఏమండి, 5 టికెట్లే కదండి, ఎలాగో అడ్జస్ట్ చేయండి. ఏమా హౌస్ఫుల్ అయిన తర్వాత వచ్చి టికెట్లు అంటే నేనేం చేయను? ఏమిటండి మీరు, ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏ పోలీస్ ఆఫీసర్ వస్తే ఈ హౌస్ఫుల్ బోర్డు చూపించి తిరిగి పంపించేస్తారు వారిని? వాళ్ళంటే తప్పదు, ఏదో 4 కుర్చీలు వేసి కూర్చోబెడతా. అలాగే 5 సీట్లు మాకు వేసి మమ్మల్ని కూర్చోబెట్టండి. ఏంటండి అదేం కుదరదమ్మా, పై ఆఫీసులు వచ్చే మమ్మల్ని పట్టుకుంటారు. నువ్వు వారి మధ్యలో ఆయన ఇస్తానంటుంటే, ఏమండి అంత పెద్ద హాల్ ఉంది కదండి, మమ్మల్ని కూర్చోబెట్టకూడదండి ప్లీజ్. అమ్మా వీల్లేదు, ఇంకొక షోకరా నేను ఇప్పిస్తాను. మాకు తిరిగి వెళ్ళడానికి కుదరదండి, కావాలంటే నేలలో కూర్చొని సినిమా చూస్తామండి మేము. నేల కూర్చుంటానండి. అవునండి. కర్మ 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. ఆఖరికి ఇలా తయారయ్యారు. బాబు రండి. పర్వాలేదు, నీతో విషయం పర్సనల్ గా మాట్లాడాలి. ఒక్క నిమిషం బయటకు వస్తావా? బాబు, చెప్పులు ఎక్కడున్నా కాళ్ళు వెతుక్కుంటూ వస్తాయి అన్నావు, అదే నిజమైంది. సార్, దాని కర్మమో దురదృష్టమో ఇప్పుడు ఇలా జరిగిపోయింది. ఇక నాకు ఇప్పుడు పెళ్లి వద్దు అంటోంది, నాకు ఆ యోగం పోయింది అంటోంది. బాబు, నాకు ఊహ తెలిసి నా జీవితంలో ఎవరిని ఏమీ అర్థించలేదు. నా బిడ్డ నాకు దక్కించు. సార్, నువ్వు చెబితే తప్పదు ఒప్పుకోదు. ఎలాగైనా దాన్ని పెళ్లి కుప్పించు. నేను చనిపోయేలోగా దాని ఒక ఇంటి దాన్ని చెయ్యి. సార్ పదండి, ఇప్పుడే మాట్లాడతా. నేను చెప్పలా సినిమా చాలా బాగుంటుందని. అవునే, పాటలు కూడా చాలా బాగున్నాయి. పిక్చర్ చూస్తున్నారా? లోపలికి వెళ్తారా? ప్రేమించుకుందామా, పెళ్ళాడి ఊదా. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ఆవిడే?
బాగుంది. మీ కాపురం నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నాన్నగారు మీతో రాలేదా? నాతో వచ్చినట్టు నీకెలా తెలుసు? ఈ ఇంట్లో ఉండేది ఇద్దరు. ఒకరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారో రెండో వాళ్ళకి తెలియకుండా ఉండదుగా. పాపం, ఆయన చాలా బాధపడుతున్నారు. ఆడపిల్లని కన్నప్పుడు తప్పదుగా. నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? పోయేటంత వరకు. కళ్యాణి, ఎవరైనా అంతేగా. ఒంటరిగా ఉంటే అంతే. ఉన్నది ఒంటరిగానేగా. నీకు ఈ ఒంటరితనం పోవాలి అంటే పెళ్లి చేసుకోవాలా? ఏ చేసుకోవా? ఎందుకలా నవ్వుతావు? అందరు అడిగినట్టే మీరు అడిగారు. ప్రేమంటే అర్థం ఇలా మిగిలిపోవడమేనా? నాకు తెలిసిన అర్థం అదే. అంటే ఆ అర్థం నాకు తెలియనట్టేగా. నువ్వు ఉండగా నేను పెళ్లి చేసుకున్నాను అంటే ప్రేమకు అర్థం నాకు తెలియనట్టేగా. నేను స్వార్థపరుడన్న మాటేగా. కాదండి. కాకపోతే నువ్వు అన్న మాటకు అర్థం ఏమిటి? నన్ను ఒప్పించింది ఎవరు? నా పెళ్లి జరిపించింది ఎవరు? అంటే నీకున్నంత ప్రేమ నాకు లేనట్టేగా. కాదండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. చూడు, నువ్వే అన్నావు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ప్రేమించుకున్న వాళ్ళు కారు, ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోలేరు అని. నేను తెలిసిన దానివి, అర్థాన్ని నాకు విడమర్చి చెప్పిన దానివి. ఆ అర్థం నీకు మాత్రం వర్తించుతా? నీకొక న్యాయము నాకొక న్యాయమునా? కళ్యాణి, ప్రేమించడానికి మనసు కావాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి మనసు లేకపోయినా పర్వాలేదు. అంటే మనసు లేకుండా పెళ్లి చేసుకుని నాటకం ఆడమంటారా? మరి నాటకం ఆడమని నా పెళ్లి జరిపించావా? మీకు పర్వాలేదు, మీరు మగవారు. అంటే మగవాడికి మనసు సగమే ఉంటుందా? కాదండి, మగవాడు ఇల్లు విడిచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంట్లో అడుగు పెట్టే వరకు ఆ ఇష్టం లేని తనాన్ని మర్చిపోగలడు. కానీ ఆడది లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు ఆ ఇష్టంలోనే ఉండాలి, ఆ ఇష్టంతోనే బ్రతకాలి. నువ్వు ఇలాగే విడిపోదలుచుకుంటే దానికి బాధ్యుడిని నేనే అవుతాను. నేను ఆమెను పెళ్లి చేసుకోవడం మూలంగా నీ జీవితం ఇలా నాశనం అయిపోతుంటే ఆమెకు విడాకులు ఇవ్వడానికి కూడా నేను వెనకాడను. అవును కళ్యాణ్, త్యాగం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆమె కోసం నా ప్రేమను త్యాగం చేయించి నాకు పెళ్లి చేసినప్పుడు నా కోసం నీ ప్రేమను త్యాగం చేసి నువ్వు పెళ్లి చేసుకోలేవా? నీ మాట నువ్వు విన్నప్పుడు నా మాట నువ్వు వెళ్ళలేవా? నా మాట గౌరవించని నీ ప్రేమ ప్రేమేనా? చెప్పు చెప్పు కళ్యాణి, చెప్పు, మాట్లాడవే. ఇష్టం. మీరు చెప్పిన అన్ని చోట్లకి ఫోన్ చేశామమ్మా, ఆయన ఎక్కడా లేరు. గౌరీ, 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 ఊరుకో, ఊరుకో గౌరీ.
అసలు ఏం జరిగింది? ఎలా పోయారు? ఎలా పోతే నీకెందుకు అండి? అదేం మాట గౌరీ? అవునండి, ఎలా పోతే నీకెందుకు, ఎవరు పోతే నీకెందుకు? మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. మీరు చాలా అవసరమైన పని మీద వెళ్ళారు. ఓహో, భార్య అవసరం కాదు, ఇల్లు అవసరం కాదు, భార్యతో చెప్పి వెళ్ళటం కూడా అవసరం కాదు. చెప్పే స్థితిలో కాదు గౌరీ నేను వెళ్ళింది. ఏమిటండి, భార్య కూడా చెప్పకుండా వెళ్ళాల్సినంత రహస్యం ఏమిటంట? నేను వెళ్ళి ఉండకపోతే ఒక జీవితం నాశనం అయిపోయేది. ఆ జీవితాన్ని ఉద్ధరించారుగా చాలు. మా నాన్నగారు ఉంటే నీకే, పోతే నీకే. గౌరీ, ఏదో చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, సంస్కారం ఉన్నవాడు, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తిరిగాడు. నేనంటే దేవుళ్ళకి నెత్తిన పెట్టుకున్నవాడని ఆయన అనుకుంటే నేను నిజం అని నమ్మి మిమ్మల్ని దేవుడు అనుకున్నానండి. ఈ రోజు ఆయన పోయినప్పుడే రానివారు, రేపు నేను పోతే మాత్రం వస్తారని. నాకు తెలియదు గౌరీ, తెలిస్తే రాకుండా ఉంటానని చెప్పు. ఎలా తెలుస్తుందండి? అసలు మీరు ఎక్కడున్నారో తెలిస్తేగా ఏం జరిగిందో మీకు తెలియపరచడానికి మీ పాటు మీరు పోయారు, ఆయన పాటికి ఆయన పోయారు. మిగిలింది నాకు నేనేగా. నా బ్రతికింతానండి, నా బ్రతుకు సారీ. గౌరీ, ఏటే ఉత్తరం పత్రం లేకుండా వచ్చేసావు? ఏం చేయమంటావు? పొజిషన్ బాగోలేదు. ఏమైంది? అతను వదిలేసి వచ్చేసాను. ఎవరిని? మీ ఆయన? ఏమే, ఎందుకని? ఏం లేదు, నేను ఊరికే సినిమాకి వెళ్తున్నారంట. ఆయన ఇంటికే రానప్పుడు నేను సినిమాకి వెళ్తే తప్పేమిటి? మొన్న మా ఊరు అమితాబ్ బచ్చన్ షూటింగ్కి వచ్చాడు. ఆ రోజంతా అక్కడే ఉండిపోయాను. రాత్రప్పుడు కూడా షూటింగ్ చేశారు. అవునా? రాత్రంతా అక్కడే ఉండిపోయాను. మళ్ళీ తెల్లవారుజామున కూడా షూటింగ్ చేశారు. తెల్లవారులు అక్కడే ఉండిపోయాను. అతను రూమ్కి వెళ్ళి సంతకం పెట్టించుకొచ్చాను. అది తప్పంట, తిట్టారు. పోని వచ్చేసాను. అదేంటది? రూమ్కి వెళ్ళి సంతకం పెట్టుకొస్తే తప్ప? ఒకళ్ళు అందరూ అంతేనబ్బా. మంచి పని చేసావు. నాకు బయటపడుతుంది, ఇక్కడే ఉండిపోవే. ఏమండి, రజని అని నాతో పాటు చదువుకుంది. వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకుని వచ్చేసిందండి. మొగుడు మంచోడు కాదండి, అందుకే ఇక్కడే ఉండిపోమన్నాను. మా ఆయన, నేను చెప్పానుగా, వాళ్ళ నాన్న తీసుకెళ్లి వడ్రంగంలో పెడితే మా నాన్న తీసుకొచ్చి చదివి అది రూపాయలతో పోగు చేసుకుని చదువుకున్నారే. ఎంత కష్టపడిపోయి కూర్చోరో. స్నానం చదువుగాని రా. స్నానం తర్వాత ముందు టిఫిన్ పెట్టవే. తిండిపోతువే నువ్వు. రా రామా తల్లి, నా సంతానం రా. చేశాను. ఎలా చేశానండి? నేను వేడి కాస్తుంటే సన్నీళ్ళు పోసుకుంటాను. ఎందుకని? ఆఫీస్కి టైం అయిపోతుంది. నన్నేం చేయమంటారండి? పిల్లలు మండపోతే వర్షంలో తడిచిపోయిన పిల్లలు తెచ్చారు. చూడండి, ఊదు ఊది నా కళ్ళు ఎలా అయిపోయాయి. అయినా ఇప్పుడు వచ్చే నష్టం ఏంటని? సన్నీళ్ళు మీకు అలవాట్లేదు కదండి. టైంని బట్టి మనిషి నడుచుకోవాలి, కానీ మనిషిని బట్టి టైం నడుచుకోదుగా. అవసరాన్ని బట్టి ఎప్పుడైనా ఎవరైనా దేనికైనా అడ్జస్ట్ కాక తప్పదు. రండి, జేబులు డబ్బులు ఏమైనా ఉన్నాయి? ఎంత కావాలి? 2 చీరలు అంటే 2 ఉంటాయి. తీసుకో. ఎందుకని అడగనే? అవసరం ఉండే అడుగుంటావు, మళ్ళీ అడగడం ఎందుకు? అయ్యో, నాకు కాదండి, నా ఫ్రెండ్ వచ్చింది కదండి, కట్టుబట్టలతో వచ్చింది. మార్చుకోవడానికి 2 చీరలైనా కావాలి కదా, అందుకని. చూడండి, ఉద్యోగుల చీరలు రా తిరిగి ఇచ్చేస్తానండి. చూడు, ఇచ్చిన పుచ్చుకో. పుచ్చుకోదు, 200. ఏం జరిగింది? ఎందుక ఇక్కడ కొడతారు? ఎందుకు? పండు దొంగిలించాడండి. దొంగతనం చేశాడు? ఏం బాబు? ఆకలైందండి. మరి ఆకలిగా ఉంది. అమ్మ అన్నం పెట్టలేదు.
కళ్యాణి, ఏం కళ్యాణి, పసిబిడ్డకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నావు. ఏమిటి కళ్యాణి, నువ్వేనా? నీకేనా ఈ పరిస్థితి వచ్చింది? ఏం జరిగిందో చెప్పు కళ్యాణి, ఏమైంది చెప్పు. నా పెళ్ళైనప్పటి నుంచి ఎందుకో నాన్న మనసు బాగోలేదు. మనిషిగా లేరు. ఎవరు చెప్పినా మీ నాన్న పిచ్చివాళ్ళ తిరుగుతున్నారు, పిచ్చిగా గుర్రపందాలు ఆడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత గురువుగారు, మీరు ఈ మధ్య మందు తాగడం ఎక్కువైంది, రేసులు కూడా ఎక్కువయ్యాయి. కంట్రోల్ చేసుకోవాలి. స్టాప్ ఇట్. మీ పని మీరు చూసుకోండి. అలాగంటే ఎలాగరా? చూడు ఎలాగైపోతున్నావు. షటప్. సలహాలు ఇవ్వకండి. ఇష్టం ఉండదు. ఇష్టమైతే ఇక్కడికి రండి, లేదా అవతల పోండి. సార్, మన రేస్ కోర్స్ లో మా అయ్యగారి దగ్గర 2 లక్షలు తీసుకున్నారండి. తిరిగి తీసుకురమ్మని నన్ను పంపించారండి. రేపు పంపిస్తాం. లేదండి, ఇప్పుడే తీసుకురమ్మని చెప్పారండి. శ్రీరామ్, ఓ 2 లక్షల చెక్ రాసి విడు మోహన్ బారాయ్. అలాగే సార్. చెక్కు వద్దన్నారండి, మన చెక్కు కూడా తిరిగి వచ్చిందన్న. Shut up and get out. Get out, I say. Stupids. మీరు వెళ్ళొచ్చు. All of you, get out. శ్రీరామ్, ఇంకో బాటిల్ తెప్పండి. అలాగే సార్. ఇది కోర్టు వారి జప్తు నోటీస్. దజ్జా వాడుకున్నావు. ఏమిటి తాగొచ్చారా? మీ నాన్న చేసిన పనికి ఏమైనా చేస్తాను. కొంప కూల్చేశాడు కదే, నిలువున తగలేశాడు కదే, సాగు కొట్టకుండా చంపేశాడు కదే. ఏం చేశారండి? దివాలా తీశాడు. దివాలా తీశారా? తీడు మరి. గుర్రప్పందాలు పిచ్చిలో పడి లక్షలకు లక్షల ఆస్తి అప్పు చేస్తే ఉన్న ఆస్తి అంతా పోయింది, అప్పు చేసిన ఆస్తి కూడా పోయింది. తట్టుకోలేక ఉరిపోసుకొని చచ్చాడు. ఏంటి, చచ్చిపోయారా? చూడు, చెప్పవే, నాకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు చెప్పు. ఏడుస్తావే, ఏడిస్తే ఖచ్చితంగా రాడు, పోయి ఆస్తి రాదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమిటండి? ఏమిటంటావే? ఒక్కతవే పిల్లవు కదా, నిన్ను చేసుకుంటే ఉన్న ఆస్తి అంతా వస్తుందని చేసుకున్నాను. ఇప్పుడు ఆస్తే పోయిన తర్వాత నిన్ను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టే? అంటే నా ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారా? లేకపోతే మరి నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? అపరించి బొమ్మని చేసుకున్నానా? ఆ చక్రవర్తి గారికి నీకు పరిచయం ఉందని, మీరిద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగారని, మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉందో లేదో ఉందని తెలిసినా చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను? పైసల కోసం చేసుకున్నాను. నువ్వు నన్ను చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు? పుస్తల కోసం చేసుకున్నావు. నీ ఇంట్రెస్ట్ నీది, నా ఇంట్రెస్ట్ నాది. ఇప్పుడు నా ఇంట్రెస్టే పోయిన తర్వాత నీ మీద నాకేం ఇంట్రెస్టే? ఇక ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నాను వీల్లేదు. నీ కొడుకుని తీసుకుని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి? లేకపోతే నిన్ను నీ కొడుకుని ఫ్రీగా మేపడానుకున్నాను అనుకున్నావు నేను. ఆరేసి కోపంతో అన్నారనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను. నీకు నాకు సంబంధం లేదు, నీ బతికేదో నువ్వు బతుకో అన్నారు. ఎంత ప్రాధాయపడ్డా వినిపించుకోలేదు. ఆ తర్వాత ఆ ఇంట్లో పని చేసుకుంటా వీడి కోసం చదువుతున్నాను. లేదు కళ్యాణ్, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. రా, మా ఇంటికి వెళ్తాం. వద్దండి, మీరు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. నీకు నేను బరువు కాకూడదు. కళ్యాణ్, నేను పరాయి వాడిని అనుకుంటే నీ ఇష్టం కాదు. నీ ఆత్మీయుని అనుకుంటే, నీకు ఒకరు ఉన్నారు అనుకుంటే నాతో బయలుదేరు. గౌరీ, వస్తున్నానండి. ఏమండి? గౌరీ, నమస్కారం అండి. చూడు, వీళ్ళు ఇక్కడే ఉంటారు. స్నానానికి వెళ్తారు. రండి. ఏమండి? వాళ్ళు స్నానం చేశారా?
ఎవరండి వాళ్ళు? వాళ్ళు ఓ, రా కళ్యాణ్. టిఫిన్ తిన్నావా? తినాలని లేదు. బాలేదరివే, తినాలి లేకపోవడం ఏంటి? గౌరీ వెళ్ళి టిఫిన్ ఏర్పాటు చేయి. బాబు రా, టిఫిన్ తిన్నావా? తినలేదు? గౌరీ వెళ్ళి ఏర్పాటు చేయి త్వరగా. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. అబ్బే ఇబ్బంది ఏముంది, గదులు ఉన్నాయిగా. బాబు పద టిఫిన్ చేద్దుకొని. ఏమండి, ఇంతకు వాళ్ళెవరు? కావలసిన వాళ్ళు. చుట్టాలా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? చెప్పానుగా, బాగా కావలసిన వాళ్ళని. మీ ఊరేనా? వాళ్ళ ఆయన ఏం చేస్తుంటారు? వదిలేశాడు. ఎన్నాళ్ళు ఉంటారు? ఏం లేదు. వస్తాడు. కళ్యాణి, నీ సొంతిల్లే అనుకో, మొహమాట పడకు. ఏం బాబు, నీకేం కావాల్సిన పిల్లినడికి తీసుకో. ఏమే, ఎవరట? ఎవరో కావాల్సిన వాళ్ళంట. చుట్టాలా? అంతకంటే ఎక్కువ అంట. అంటే అంటే ఏముంది, చెప్పారుగా, పిన్ని అని. నువ్వు పిన్ని అయితే ఆమె ఎవరట? కళ్యాణి, 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 ఏమిటి ఇక్కడ పడుతున్నారు? బాబు లే, బాబు రండి. గౌరీ, 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 ఏమిటి వాళ్ళని అక్కడ పడుకోబెట్టావు? రా కళ్యాణి, వాళ్ళు ఇక్కడే పడుకుంటారు, ఈ రూమ్ వాళ్ళకి ఇచ్చేయి. నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు. ఈ పుస్తకం తీసి లోపల పెట్టు. వాళ్ళు చాలా బాగా బ్రతికిన వాళ్ళు. కూర వేసుకుంటారా? ఒకప్పుడు నన్ను ఎంత బాగా చూశారు. పులుసు వేసుకుంటారా, చారు వేసుకుంటారా? పెరిగే మజ్జిగే ఉంది. చాలే. రంగనాథ్, రంగనాథ్, ఏమిటి ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? అమ్మా, మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకోకుండా ఉంటాను? దగ్గరుండి పెళ్లి జరిపించారు, దూరంగా ఉండి కాపురాన్ని చెడగొట్టారు. నేనా? నేను చెడగొట్టానా, మీరు చెడగొట్టుకున్నారా? ఓకే ఓకే, ఎవరు చెడగొడితే ఏంలేండి, కాపురం చెడిపోయింది. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మీ చెడిపోయిన కాపురాన్ని నిలబెట్టాలని వచ్చాను. గుడ్, వెరీ గుడ్. బట్ ఐఎమ్ సారీ మిస్టర్ చక్రవర్తి, ఇష్టం లేని పెళ్లిళ్ళు, ఇష్టం లేని కాపురాలు కలకాలం నిలబడం. చేసుకున్న తర్వాత కష్టమైనా నష్టమైనా భరించాలి, తప్పదు. ఓహో, మీ ఆవిడకి ఎవరితో సంబంధం ఉందని తెలిస్తే మీరు అడ్జస్ట్ అయిపోయి కాపురం చేస్తారా? జస్ట్ అడుగుతున్నాను. కళ్యాణిని గురించి మాత్రం మీరు ఎప్పుడు అలా మాట్లాడకండి. ఆమె సంసారం ఎందుకు చెడిపోయిందో, ఆమె ఇంట్లో నుంచి ఎందుకు గెట్టేశారో నాకు బాగా తెలుసు. అయ్యో, ఈ ప్రపంచం పుట్టప్పటి నుంచి ఆడదాని మాటలు వినే మగాడు చెడిపోతున్నాడు. నా గురించి చెడు చెప్తే గాని మీ సానుభూతి ఆమెకు రాదు. అందుకని అలా చెప్పిందని మీరు ఎందుకు అనుకుని ఉండకూడదు? నేను ఆమె పొమ్మన్నానా? దేనికోసం అట? ఆస్తి కోసం. ఏ, నాకు లేక లేకపోతే ఉన్నది చాలక? ఇట్ ఈస్ ఫన్నీ. చూడు మిస్టర్ రంగనాథ్, జీవితంలో భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినప్పుడు ఆ ఇద్దరిలో విడివిడిగా ఎవరిని అడిగినా తమదే రైటు, ఎదటి వాళ్ళకి తప్పు అంటారు. అది విన్న వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ
ఆ ఎదటి వారి స్థానంలో ఒక్క క్షణం మనం ఉండి ఆలోచించగలిగితే, ఒకవేళ మనమే తప్పు చేశామేమో అని అనుకోగలిగితే ఆ సమస్యలన్నీ మబ్బుల్లా విడిపోతాయి. లోకంలో పెళ్లి చేసుకున్న వెంటనే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు, కొంతకాలం కాపురం చేసిన తర్వాత విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు ఎలా విడిపోయినా ఆఖరి దశలో మాత్రం వాళ్ళు కలుసుకోక తప్పదు. అదే వివాహ బంధం. ఆ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు, కలవకుండానూ ఆపలేరు. అందుకే ఆమెకి అన్యాయం చేయదు, ఆ బిడ్డను అనాథం చేయదు. ప్లీజ్. బిడ్డ? ఎవరి బిడ్డ? మీ బిడ్డే. వాడు నా బిడ్డ అయితే ఇక్కడే ఉండేవాడు, దాంతో ఎందుకు పోతాడు? మిస్టర్ రంగనాథ్, పట్టుదలకు పోవద్దు. ఆవిడని ఇక్కడికి తీసుకొస్తాను. ఒకవేళ తప్పు చేస్తే క్షమాపణ చెప్పిస్తాను. మీ కాపురం నిలబడాలి. కాపురమా? ఎంతమందితో చేయమంటావు కాపురం? అంటే అంటే సుశీల ఏమండి పిలిచారా? షీ ఈజ్ మై వైఫ్. నాకు దేవత లాంటి భార్య ఉంది. ఇప్పుడు ఆ రాక్షసుని తెచ్చి ఎక్కడ పెట్టమంటావు? ఒక ఆడదే ఇంకొక మగాడి కావాలని కోరుకున్నప్పుడు ఒక మగాడు ఇంకొక ఆడదాన్ని కోరుకోవడం తప్పులేదు కదా. అందుకే సుశీలను పెళ్లి చేసుకున్నాను. ఒక భార్య ఉండగా ఇంకో భార్యతో కాపురం చేయడం చట్టం ఇచ్చే నేరం. ఆ నేరం నేను చేసి జైల్లో కూర్చోలేదు. వెళ్ళి. గౌరీ, 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 ఇదేమిటి? గౌరీ ఎక్కడ? సినిమాకి వెళ్ళారు. సినిమాకా? ఆవిడ రాని చెప్పింది. రజనీ బలవంతం చేసి తీసుకెళ్ళింది. పైగా మీరు ఆలస్యంగా వస్తున్నారు, ఎప్పుడు వస్తారో తెలియక. మరి నువ్వు అటు చేస్తున్నావేంటి? ఏ నేను ఆడదాని కానా? ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయమంటారు? వంట అయిపోయింది, మీరు భోజనం చేస్తానంటే వడ్డిస్తాను. నాకు తినాలనిపించడం లేదు. ఎందుకు తినాలని లేదు? ఎందుకు? నా మనసేం బాగుండలేదు. ఎందుకని? రంగనాథ్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? నా బలవంతం మీదగా ఈ పెళ్లి కొప్పుకున్నావు. నీ పెళ్లి ఇలా అయిపోతే? నిజమే, బలవంతంగా పెళ్లి చేయగలం, కానీ బలవంతంగా మనసు ఇవ్వలేం, పుచ్చుకోలేం. బలవంతంగా కాపురం చేయలేం కూడా. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాలి. అది మీలా అందరు చేయలేరు. నిజమే. గమ్యం చేరాలనుకున్నప్పుడు, వెళ్ళడానికి ఆ రైలు తప్ప మరో రైలు లేనప్పుడు, అందులో కూర్చోవడానికి చోటు లేకపోయినా నిలబడైనా ప్రయాణం చేయాలి. తప్పదు. అలాగని నిప్పులు జరిగే ఇంజిన్ మీద నిలబడి ప్రయాణం చేయలేరుగా. అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అంటే మీరు వెళ్ళిన రాయబారం చెడిపోయినట్టేగా. అతనికి రాక్షసులా ఉన్నాడు. పొరపాటు. రాక్షసుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. కళ్యాణి, నేను నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ మా ఆఫీసులో ఉద్యోగం చేద్దావు కానీ. నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోదామని. కళ్యాణి, ఏం జరిగింది? ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? గౌరీ వెళ్ళి మీ ఆయన ఏం చేస్తుంటాడు? వదిలేశాడట. ఎందుకని? మీ ఆయన లాగే. మా ఆయన నన్నేం వదలలేదు, నేనే ఆయన వదిలేశాను. అవును, వీళ్ళ ఆయన నీకెలా తెలుసు? మా నాన్నగారికి తెలుసు. పుట్టింటి తరఫా అత్తింటి తరఫా? ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్? ఫ్యామిలీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండా? కూర్చోండి.
సార్ అది? మీ మామగారు చనిపోయినాటికి ఆయన తాలూకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా ఒకటి కోర్టులో ఉంది. దాన్ని కోర్టు వారు ఒప్పుకున్నారు. ఆయన గారు లేరు కనుక ఆయన కూతురు గాని మనవడు గాని ఆ డబ్బుకి హక్కుదారులు అవుతారు. ఏమాత్రం ఉంటుంది సార్ ఆ డబ్బు? దగ్గర దగ్గర 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలా? అమ్మా, చంపేశారండి. దాన్ని ఇంట్లోంచి పంపించేశానే. ఆవిడ సంతకం పెడితే కానీ డబ్బు రాదు. ఈ మాట నిన్న చెప్పుండకూడదండి. ఏ? నిన్న చక్రవర్తి గారు వచ్చి బ్రతిలాడిపోయాడు. ఈ సంగతి ముందుగా తెలుసుంటే కాస్త బెట్టి చేసినా ఒప్పుకునేవాడిగా. చచ్చా, సర్లేండి, నా భార్య కదా, నేను రమ్మంటే వస్తుంది వస్తుంది వస్తుంది. మీరు ఈ సంగతి ఎవరికి చెప్పకండి. ఎవరండి? చక్రవర్తి గారు నారని. లేరండి, మీరు కళ్యాణి భర్త. మీరేనా ఆవిడ వదిలేసిన ప్రబుద్ధులు? లేదండి, సంసారం అన్నాక భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న కలహాలు రాకపో. నేను తొందరపడ్డ మాట వాస్తవమే. ఒకరోజు నా స్నేహితులందరూ పట్టుబట్టడం వల్ల తాగి ఇంటికి వచ్చాను. ఎందుకు తాగి వచ్చావని ఆ మైకంలో నా ఇష్టం అన్నారు. నీ ఇష్టమైతే నేను తాగుతానంది. కోపంతో కొట్టారు. అంతేనే, అంతే నేను చేసిన తప్పు. దాంతో బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. బాబుని చూడకుండా నేను ఉండలేను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. ఆమె కోసం తిరిగి 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 ఇంకా తాగుపోతున్నాయ్యా. తెలుసుకున్నాక నా భార్యని నేను కలుసుకోవాలని, నా బాబుని నాతో తీసుకువెళ్ళాలని ఎంతో ఆశగా వచ్చాను. ఏమండి, నా సంసారం నిలబెట్టండి. నా భార్యని నాతో పంపించండి. ఈ పుణ్యాన్ని మీ చేతులతో కట్టుకోండి. అలాగే అన్నయ్య గారు, రండి కూర్చోండి. ఏమండి కళ్యాణి గారు, ఒకసారి రండి. మీ వారు వచ్చారండి. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ వారు వచ్చారండి. జరిగిన పొరపాటుకి సిగ్గుపడుతున్నాను కళ్యాణి. నీకు అభ్యంతరం లేకపోతే నీ కాళ్ళు పట్టుకుంటాను. చిచే, అవే మాట్లాడే గారు. భార్య కళంతో భర్త పట్టమేంటి? ఆయన ఎంత బాధపడిపోతున్నారు చూడండి. ఎవరే వాళ్ళ ఆయన? చూడండి, దీన్ని చూడండి. దీని మొక్క తాగుతాడు, దీని కళ్ళ ముందే తిరుగుతాడు. ఇదే వదిలేసింది. అయినా 5 సార్లు కబురు చేసింది. వాడు వచ్చాడా? రాలేదు. ఆయన పెద్ద మనిషి కాబట్టి తనంతా తానే వచ్చాడు. బయలుదేరండి, బయలుదేరి వెళ్ళండి. క్షమించండి, నేను వెళ్ళను. కళ్యాణి, నువ్వు ఆ మాట అంటే నేను ఇప్పుడే ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. అయ్యో అన్నయ్య గారు, అంత మాట అనకండి. నీకు తెలియదమ్మా, నా బాధ నీకు తెలియదు. అయ్యో, ఏమే ఎందుకు వెళ్ళవు? శ్రీరామచంద్రుడు సీత లాంటి మా తల్లిని అడవిలో వదిలేశాడు. రాముడు ఎప్పుడు పిలుస్తాడా పరిగెత్తుకెడదామని ఆమె ఎదురు చూసింది. ఏ నువ్వు ఆవిడకన్నా గొప్పదానివా? రాముడు సీతను అనుమానించాడు, అని నిన్ను అనుమానించాడా? అవమానంతో కుమిలిపోతున్నాడు. రాముడు సీత సీరాన్ని శంకించాడు. ఇక్కడ అన్నయ్య నా భార్య నా బిడ్డ అంటున్నాడు. తను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు కదా. ఎంతకన్నా మంచి మొగుడు ఇక్కడ దొరుకుతాడే. బయలుదేరి వెళ్ళు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అంతేకాని అంత మాత్రం నేను వెళ్ళను. ఏమిటే వెళ్ళనంటావు? సార్, జుట్టు పట్టుకు లాకెళ్ళండి. అవును అన్నయ్య గారు, తాళి కట్టిన భర్తకి ఏం చేయడానికి హక్కు ఉంది. తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి. అనవసరమైన విషయాల్లోనూ నీకు సంబంధం లేని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. వెళ్ళి నువ్వు కూడా బాబుపడి. ఏమయ్యా, నువ్వు తాళి కట్టిన భర్తవా? ఎప్పుడు కట్టావు? ఎక్కడ కట్టావు? ఎలా కట్టావు? ఎవరికి కట్టావు? మొన్న నువ్వేమన్నావో గుర్తుందా? నాకు దేవత లాంటి భార్య ఉంది, ఈ రాక్షసుని ఎలా తీసుకెళ్తాను అన్నావు. ఇప్పుడు ఈ రాక్షసుని తీసుకెళ్ళి ఎలా కాపురం చేస్తావు? ఆ బిడ్డకు అన్యాయం చేయొద్దని ప్రతిమాలితే ఆ బిడ్డ నా బిడ్డే కాదన్నావు. ఇప్పుడు కాని బిడ్డను తీసుకెళ్ళడానికి ఎలా వచ్చావు? ముందు వీటన్నిటికీ సమాధానం చెప్పు, ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడతాం. ఏం సమాధానం చెప్పమంటారు? ఆ రోజు నేను ఎక్కువగా తాగేశాను, అంతే. మీరు మాట్లాడేది ఏది అర్థం కాలేదు. దాంతో అర్థం లేకుండా నేను మాట్లాడేశాను. తర్వాత తెలుసుకున్నాను ఎంత తప్పు చేశాను అని. నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి. అందుకే వచ్చేసాను. నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ప్రమాణ పూర్తిగా అందుకే వచ్చాను. అలాగే
అయితే ఈ నోటీస్ ఏమిటి? వాళ్ళ నాన్నగారి ఇన్కమ్ ట్యాక్స్ లావాదేవీల్లో ప్రభుత్వం తిరిగి ఇచ్చే రిబేట్ నోటీస్, అవునా? ఆ డబ్బు తీసుకోవాలంటే ఆమె రావాలి, లేదా ఆ బిడ్డ రావాలి. నువ్వు వచ్చింది అందుకే 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 నిజమేనే వేశారు. ఎప్పుడు వేశారో నాకే తెలియదు. బాబాయ్, డబ్బు కోసం గడ్డి తినేని ఇలాంటి వేధవల్ని, ఏ అవసరానికి ఆ రంగులు మార్చే సన్నాసుల్ని నిలువు నాకు కాచి తప్పాలి. జడ వెళ్ళు. మళ్ళీ ఆమె కోసం ఇంటికి వచ్చావు, మర్యాద వెళ్ళు. నీ అస్సలు రంగు నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజున మా ఇంటికి వచ్చింది మా కాపురాన్ని నిలబెట్టడానికి కాదు, చెరగొట్టడానికి. నన్ను రెచ్చగొట్టేవు, నా చేత ఆ మాటలు అనిపించావు. నీకు కావలసింది నేను ఆమెను కాదండం, వదిలేయడం. నేను ఆమెను వదిలేస్తే నువ్వు ఆమెతో హాయిగా సుఖంగా కాపురం చేయాలి. నీ భార్య అమాయకురాలు కాబట్టి, నువ్వు నోరు మూసుకొని లోపలికి పో అంటే పోయే పిచ్చిది కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించగలుగుతున్నావు. నీకు నాకు తేడా ఏమిటి? కట్టుకున్న భార్య ఉండగా నేను తాగి మరొక దాంతో తిరిగాను. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి? కట్టుకున్న భార్య ఉండగా మరొకటి పిల్లాన్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాంతో గురుకుతున్నావు. నీకు నాకు తేడా ఏమిటి? ఓకే, ఆమె నా భార్య ఎలా కాదో, నా ఇంటికి ఎందుకు రాదో, నాతో ఎలా కాపురం చేయడో చూస్తాను. మీ పరువు పోకూడదని మీరు మగవాడు కాబట్టి, తాళి కట్ట భర్త కాబట్టి ఇందాక నోరు మూసుకున్నాను. నిజం చెప్పండి, దానికి మీకు ఏ సంబంధం? గౌరీ, చెప్పండి, ఏ సంబంధం? గౌరీ, ఎందుకు అరుస్తావు? ఎందుకు అరవకూడదు? ఎందుకు అరవకూడదు? అది ఉంటుందా? వింటే మీతో కావడం చేయరా? గౌరీ, గౌరీ, ఏమిటి అర్థమైన మాట? నేను మాట్లాడింది కాదండి, ఇందాక అతను చెప్పిన ప్రతి పదానికి అర్థం చెప్పండి. మీరు ఎవడో వెధవ చెప్పిన మాటలన్నీ నోటికొచ్చినట్టు మాట్లాడు. కాస్త అర్థం చేసుకుని మాట్లాడు. అర్థం చేసుకోవాల్సిన నేను కాదండి, మీరు. నా స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే దాన్ని నడపటి గంటేసేవాళ్ళు. వెళ్ళి రోడ్లో పోయేవాడు ఎవరైనా అడగండి. ఎవరితో మొగుడు వదిలేసింది దాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో బెడ్రూమ్ లో స్థానం ఇచ్చాను. గంట అరగంట టైం దొరికినా దాంతోనే కూర్చొని మాట్లాడతాను. దాని మొగుడు వచ్చి పిలిచినా పంపించకుండా నా ఇంట్లోనే ఉంచుకున్నాను. దీన్ని నా భార్య అపార్థం చేసుకుంది. రేపంటారా తప్పంటారానని. ఎవరైనా అన్నం తినేవాడైతే నోట్లో గట్టి పడిపోతాడండి. ఇదన్నమాట మీ నిర్ణయం. నేను వెళ్ళిపోతే మీరు దాంతో సుఖంగా ఉండొచ్చు. సరే, అలాగే వెళ్ళిపోతారండి. ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు ఒక ఆడదాని వచ్చి సాటి ఆడదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. నేను అతని దగ్గరికి వెళ్ళాను. నీ భార్యను తీసుకోవాలని చేతులు పట్టుకుని బతిమాలాను. ఆమె నా భార్య కాదన్నాడు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. పైగా నాకు ఆమెకు సంబంధం కట్టాడు. ఎందుకు కట్టాడు? నిజం కాబట్టి కట్టాడు. అలాగే అలా అన్నవాడు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మనసు మార్చుకుని ఉంటాడు. మనసు మార్చుకుని కాదు, డబ్బు కోసం వచ్చాడు. ఆమె వచ్చి సంతకం పెట్టకపోతే ఆ డబ్బు వాడికి దక్కదు. అందుకే వచ్చాడు. గౌరీ, నువ్వేమన్నా అనుకుంటా, మన బిడ్డల మీద ప్రమాణం చేశాడు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా మాట నమ్మ ప్లీజ్. ఇక నమ్మకపోతే నీ ఇష్టం. కళ్యాణి, 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 ఆగు. ఏమిటిది? వద్దండి, నన్ను వెళ్ళనివ్వండి. ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారో తెలిసి కూడా నా గురించి మీకు తెలియకూడదని దూరంగా ఉన్నాను. మీరు చూసిన తర్వాత మీ మనసు బాధ పెట్టకూడదని వచ్చాను. వచ్చి అందరినీ బాధ పెడుతున్నాను. వెళ్ళి ఎక్కడ ఉంటాం? లోకంలో నా లాంటి దిక్కు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా బతకటం లేదు, చచ్చిపోతున్నారా? నేను బ్రతికుండగానే నువ్వు దిక్కులేని దాని అంటావు. లోకంలో ఉన్న దిక్కు లేని వాళ్ళందరికీ ఎక్కడో ఒక చోట కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఉన్నా సహాయం పొందే అదృష్టం యువతలు వాళ్ళు కూడా ఉండాలిగా. ఆమెన మాటలకే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏ ఆడదైనా ఆ స్థానంలో ఉంటే అలాగే మాట్లాడుతుంది. లేదు కళ్యాణి, ఆమె వట్టి మూర్ఖురాలు. పరిస్థితిని అర్థం చేసుకోలేక అలా మాట్లాడుతుంది. ఆవిడ అర్థం చేసుకున్నప్పుడు నేనైనా అర్థం చేసుకోవాలిగా. కళ్యాణి, ఇద్దరు అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే
మధ్యలో మీరేమైపోతారు చెప్పండి. ఏహీ కాదు, నువ్వేమైపోయినా పర్వాలేదు. ఆమె స్వార్థం కోసం నువ్వు రోడ్డున పడ్డానికి వీల్లేదు. ఏం జరుగుతుందో జరుగుతుంది, నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను తీసుకుందే సరైన నిర్ణయం. కాదు కళ్యాణి, నువ్వు వెళ్ళిపోవడం అంటే నన్ను అవమానించడమే. ఏమండి, అవును, నువ్వు కేవలం ఆమె మాటలకే విలువించినట్లు, ఈ ఇంట్లో ఆమెకే స్థానం ఉన్నట్లు. కళ్యాణి, నిన్ను ఈ ఇంట్లో ఉంచడానికి పోషించడానికి నాకేమాత్రం హక్కు లేదు. ఈ ఇంట్లో ఉన్న స్థానం నాకు అదే నువ్వు అనుకుంటే అలాగే వెళ్ళి. ఆడదాని వై ఉండి సాటి ఆడదాని జీవితం నాశనం చేస్తావా? అది ఆడదే ఉండి నా జీవితం నాశనం చేయలేదా? అంటే కేవలం ఖర్చుతోనే అలా చెప్పావన్నమాట. దాని అడ్డు తొలగితే తప్ప నా సంసారం బాగుపడదు. ఆమె జీవితమే నాశనం అయితే ఈనాడు నీ సంసారమే ఉండదు. అంటే ఈనాటి నీ కాపురం ఆవిడ దయాభిక్ష. ఆమె లేకపోతే, ఆమె దగ్గర చెప్పుకోకపోతే మనిద్దరం భార్యాభర్తం అయ్యేవాళ్ళమే కాదు. ఒకప్పుడు నువ్వు చావు బతుకుల్లో ఉంటే ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు అంటే తప్ప ఆమె బ్రతకదని డాక్టర్లు అంటే ఈ మాత్రం సాయం చేయలేవా అని మీ నాన్నగారు నా చేతులు పట్టుకు బ్రతిమాలితే అప్పటికే మా పెళ్లి ఖాయమై కూడా సాటి ఆడదాని జీవితం బాగుపడాలని ఆమె త్యాగం చేస్తే మీ నాన్నగారు నాకు చేసిన సహాయం మర్చిపోలేక కృతజ్ఞతాపూర్వకంగానే నీ పెళ్లి కొప్పుకున్నాను. కేవలం కృతజ్ఞత కోసమే పెళ్లి చేసుకున్నారా? అవును. మనసిచ్చి పెళ్లి చేసుకోలేదన్నమాట. లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనసు ఇవ్వలేదన్నమాట. అయితే ఇప్పుడు కూడా మీ మనసు నా మీద లేదన్నమాట. ఏమిటిది? దస్తావేజులు. దేనికి? దేనికా? ఆ లాయర్ ఇంటి చుట్టూ తిరిగి, ఆ చక్రవర్తి ఇంటి చుట్టూ తిరిగి, ఆ కోర్టు చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెట్టి నేను ఇంటికి తీసుకొచ్చింది ఎందుకు అనుకున్నావు? నీ మీద ప్రేమ గారిపోయా? ఈ కాగితాల మీద సంతకాలు పెట్టడానికి. ఏమిటి అలా చూస్తావు? నువ్వు వీటి మీద సంతకాలు పెడితే మీ నాన్నకు రావాల్సిన ఆస్తి అంతా నాకు వస్తుంది. అప్పుడు నిన్ను ఫ్రీగా వదిలేస్తాను. ఆ తర్వాత నువ్వు ఆ చక్రవర్తి గారితోనో ఆడి బాబుతోనో నీ ఇష్టం. నేను పెట్టను. ఎందుకు పెట్టవు?
పెట్టినా పెట్టపోయినా ఆస్తి మీకేగా వస్తుంది. ఎలా వస్తుంది? మీరు బతికుంటే. అయితే నన్ను చంపేయండి. అమ్మా, చంపేస్తే నన్ను జైల్లో పడేరు, అప్పుడు ఈ ఆస్తి ఎలా అనుభవిస్తాను? అప్పుడు నేను చచ్చేదాకా ఆగండి. అది మా నాన్నగారు ఆస్తి, నా బిడ్డకే చెందాలి. నేను బ్రతికుండగా నా బిడ్డను అనాథం కానివ్వను. గౌరీ, ఇన్నాళ్ళు నన్ను నువ్వు నీ సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నావు. రేపు నా భర్త కోర్టుకెక్కి నా భార్య నాకు కావాలంటే కోర్టు వారు నన్ను ఆయనతోనే వెళ్ళమంటారు. ఆయన దగ్గరే ఉండి కాపురం చేయమంటారు. మా కాపురం కోర్టుకెక్కకముందే, నలుగురిలో రచ్చకాకముందే నా అంతట నేనే ఆయన దగ్గరికి వెళ్తున్నాను. చెప్పకుండా వెళ్ళినందుకు మన్నించు. నీ రజని. పసుపు తాడుకు ముడులు వేసి బంధమంటే సరిపోదు. 7 అడుగులు నడిచినతనే భార్య అంటే సరికాదు. సరిపోదు, సరికాదు. ప్రేమ లేని చోట నాకు స్థానం లేదు. ఉండండి, పిలుస్తాను. చక్రవర్తి గారు, మొదటి నుంచి నా మీద ఎవరు జాలి చూపించినా నేను భరించలేను. ఇంకొకరి సానుభూతి, దయ అంటే నాకు అసహ్యం. నా మీద ప్రేమ లేదు అని మీరు చెప్పిన తర్వాత మీ దగ్గరే పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీకు నాకు ఉన్న బంధం ఇదొక్కటే. ఇంత జరిగాక నేను మీతో కాపురం చేయటం అనేది జరగని పని. ఆగండి. గౌరీ, రజని, లోపలికి రానివద్దన్నానా? నేనే వచ్చా. ఉత్తరం చదువుకోలేదా? గౌరీ, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. మీరెవరు, నేనెవరు? నువ్వెవరా? ఏ అలాంటే తప్ప? నువ్వేమన్నా తప్పలేదు. తప్పంతా నాది. రా, ఇంటికి వెళదాం. నేను ఎవరినని మీతో రావాలి? కట్టుకున్న భార్యవి గనక. మీరు కట్టిన తాళి తిరిగి ఇచ్చేసానుగా. ఇచ్చినంత మాత్రాన భార్యవి కాకుండా పోతావా? ఎవరు భార్య, ఎవరికి భార్య? నాకేదో మొగుడే రానట్టు, పెళ్ళే కానట్టు, గతే లేనట్టు ఆ ముసలాడు మీ దగ్గరకు వచ్చి బతిమాలితే మీరేదో నన్ను ఉద్ధరించడానికి ఆ 3 ముళ్ళు వేసి పారేశారు. ఇష్టం లేని వాళ్ళతో కాపురం చేయడానికి నేను పశువుని కాను. గౌరీ, కోపంలో నువ్వు ఏదో అన్నావు, నేను ఏదో అన్నాను. ఇష్టమే లేకపోతే ఇన్నేళ్లు ఇద్దరు కలిసి కాపురం చేసేవాళ్ళం కాదు. 2 పిల్లలకు తల్లిదండ్రులు అయ్యేవాళ్ళం. పశువులు కూడా కంటున్నాయి, ప్రేమతో కంటున్నాయా? ఏదో తాత్కాలిక ఉద్రేకం. సరే, నాదే తప్పు. ఆ మాట అనడం నాదే తప్పు. అన్నందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. రావెడదాం. నేను రాను. నువ్వు వస్తావే, నువ్వు వస్తావు. ఎక్కడికి రమ్మన్నా వస్తావు, ఎక్కడ కాపురం చేయమన్నా చేస్తావు. కానీ నీతో నేను కాపురం చేయొద్దు. చెయ్యొద్దు. నన్ను నా బిడ్డని హింసించొద్దు. హింసిస్తా, బతికే కాదు, రేపు చచ్చి కూడా హింసిస్తా. గతి లేని వారిని వడ్రంగి పని చేసుకుంటున్నారని తీసుకొచ్చి తిండి పెట్టి ఇల్లిచ్చి చదువు చెప్పించింది వారిని చేస్తే దేనికో మనసు ఇచ్చారట, దాని దయతో నన్ను కట్టుకున్నారట. ఎవరి దయాభిక్ష నాకు అక్కర్లేదు. నిన్ను కట్టుకున్న దానికి ప్రతిఫలం నేను ఆశించింది నీ ఆస్తి. నీ ఆస్తి నాకు ఇచ్చేస్తే నీ ఇష్టం. నువ్వు ఎక్కడికి పోయినా పర్వాలేదు, ఎవరితో తిరిగినా పర్వాలేదు. నాకు కావాల్సింది నీ ఆస్తి. దట్స్ ఆల్. నాకు ఏవి అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. నాకు కావాల్సింది విడాకులు, అంతే.
గౌరీ, ఇన్నాళ్ళు ఇద్దరం కలిసి కాపురం చేసి ఈ రోజున విడిపోయావంటే లోకం ఏమనుకుంటుంది చెప్పు. లోకం ఎవరికి కావాలి? బోడి లోకం. ఈ లోకంలో మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కట్టుకున్న పెళ్ళ ఉండగా ఇంకోదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారే, అప్పుడు ఈ లోకం నాకే న్యాయం చేసింది. నిన్ను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఈ లోకం అడిగిందా ఎందుకు మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావని? ఈ లోకం కోసం జాలి తెలిస్తే 10 లక్షలు పోతాయి. వాళ్ళంతా సొంతాలు వేసుకుని ఇస్తారా? చెప్పు, నీకు ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వను. మర్యాదగా సంతకం పెడతావా, అంటే నీ కొడుకుని చంపేమంటావా? అగా నా కోసం రా, మన పిల్లల కోసం రా. వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం. కారణం వాళ్ళు మీకు పుట్టడమే. గౌరీ, గౌరీ, మన కోసం పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు. నా భవిష్యత్తే నాశనం అయిపోతే ఇంకొకరి భవిష్యత్తు గురించి నేనెందుకు ఆలోచించాను? కనీసం పిల్లల కోసమైనా మనం కాపురం చేయాలి. ఆ అవసరం నాకు లేదు. పోనీ నాకుందనుకో. ఉంటే ఆ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి. గౌరీ, ఇంతవరకు భార్యాభర్తల్లో ఎవరు ఆవేశపడ్డా ఇంకొకరు తొందరపడకూడదని ఆలోచిస్తూ వచ్చాను. ఇప్పుడు నీ ధోరణి మరీ శుతిమించిపోయింది. తాడు తెగే వరకు లాగొద్దు. తెగే వరకు కాదు, నేనెప్పుడో తెంచేసుకో. గౌరీ, తాడు తెంపుకోవడం అంటే ఏమిటో తెలుసా? భర్త చావడం. వాడిని ఏం చేయకండి. వాడిని కన్నందుకు నన్ను చంపండి. నిన్ను చంపను, వాణ్ణి చంపను. చిత్రహింసలు చేస్తూ ఉంటాను. నువ్వు చూసి సహించలేకపోతే సంతకాలు పెట్టి మానేస్తాను. ఏదో కాగితాలు పడగా. గౌరీ, ఏ చరిత్ర చూసినా ఆడదానికి మగవాడి అన్యాయం చేశాడని, మగవాడి అరాచకం వల్ల, రాక్షసత్వం వల్ల ఆడదాని జీవితం సర్వనాశనం అయిపోయిందని ఉంది. కానీ ఇంతవరకు ఏ ఆడది తన జీవితాన్ని తన చేతులతోనే నాశనం చేసుకుందని ఏ చరిత్రలోనూ రాయలేదు. అది ఇప్పుడే ఆరంభమైంది, నీతోనే ఆరంభమైంది. భర్తలు భార్యను తిట్టి కొట్టి కట్టుబట్టలతో బయటికి నెట్టేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ భార్య భర్తని పిల్లల్ని బయటికి నెట్టేసిన సంఘటన నీతోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడే ప్రారంభమవుతుంది. తను సుఖపడకుండా, తన వాళ్ళని సుఖపడనివ్వకుండా అందరినీ నలిపి నలిపి చంపేసే ఆడది ఆడదే కాదు. బిడ్డలు లేని ఆడదాన్ని గొడ్రాలంటారు. కానీ బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని గాలికి వదిలేసే ఆడదాన్ని ఏమనాలి? వసుపుతాడు గట్టిగా ఉండాలని నోముల్లో వచ్చే ఆడవాళ్లు ఉన్నారు, వ్రతాలు చేసే ఆడవాళ్లు ఉన్నారు, ఉపవాసాలు ఉండే ఆడవాళ్లు ఉన్నారు, భర్త వడిలోనే చనిపోవాలనుకునే ఆడవాళ్లు ఉన్నారు. కానీ భర్త బతికుండగానే తాడిని తెంపేసి నువ్వు కట్టిన తాడి నువ్వే తీసుకుపోవనే ఇల్లాలివి నువ్వక్కటివే. ఇటువంటి మహా ఇల్లాలు భారతదేశంలో పుట్టినందుకు పవిత్ర స్త్రీ జాతి నవ్వాలో ఏడవాలో సిగ్గుపడాలో నీకే తెలియదు. చెట్టుకు కాయలు బరువు కాదు, తల్లికి బిడ్డలు బరువు కాదు అంటారు. ఈ తల్లికి బిడ్డలు బరువైనా ఈ తండ్రికి మాత్రం బిడ్డలు బరువు కాదు. సరే, పిల్లల్ని నేను తీసుకెళ్తాను. చక్రవర్తి గారు, క్షమించండి. ప్రేమకు అర్థం త్యాగం అనుకున్నాను. ఆ త్యాగం ఎవరి జీవితాన్ని సుఖంగా ఉంచలేకపోయింది. అందుకే అందరి జీవితాల నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. కానీ నా బిడ్డ దిక్కులేని అనాథ మాత్రం కాకూడదు. మీరు ఆమె నా బిడ్డకి తల్లిదండ్రులు కాగలిగితే నాకు జీవితంలో అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఇదొక్కటే నేను మీ నుంచి ఆశించేది. ఇకనైనా మీ జీవితం, సంసారం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను.
సముద్రంలో పడి చచ్చిపోతే మేమే తీసుకొచ్చాం. అవునమ్మా. హృదయానికి హృదయం బంధం, మరో హృదయానికి తెలియని అనుబంధం. ఏ అడుగు వేయలేనిది, ఎదురేమి అడగలేనిది, తాడులేనిది, ముడులు లేనిది, తుడుచుకుపోనిది, తెంచుకుపోనిది, ప్రేమకు మాంగళ్యం, ప్రేమకు మాంగళ్యం. అనురాగానికి అర్థం త్యాగం, అదే అసలైన ప్రేమకు నిర్వచనం. మాటలకే అందరిది, మనసులకే అనుభవమైనది, భాష లేనిది, భావన ఉన్నది, జన్మకు సరిపోనిది, జన్మలకే అంకితమైనది, ప్రేమకు మాంగళ్యం, ప్రేమకు మాంగళ్యం. తాడుకు ముడులు వేసి బంధమంటే సరిపోదు, 7 అడుగులు